Mark chapter 9 verses 30 through 41. వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకిష్టము లేకపోయెను. ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారాయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయనను అడుగ భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక, ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిని ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలనని చెప్పి, ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పాను. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడనూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపుడు అయిన మా దేవ, ఈ ప్రభుదిన ఆరాధనలో మీరు మాతో కూడా ఉండి మమ్మను మీరు కనికరించినందుకు మీ కృతజ్ఞతలు. ఇప్పుడు మీ వాక్య భాగము నుండి మీ సత్యమును మీ ఆత్మ ద్వారా కూడి వచ్చిన సంఘానికి, తర్వాత వినుచున్న ప్రతి ఒక్కరికి బోధించి మీ చిత్తమును జరిగించి ఘనత మహిమ ప్రభావములు కేవలం మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వాక్యమును వినండి. మన టైటిల్ జీసస్ టీచర్స్ అబౌట్ ట్రూ గ్రేట్నెస్. జీసస్ టీచర్స్ అబౌట్ ట్రూ గ్రేట్నెస్. యేసు నిజమైన గొప్పతనమును గూర్చి నేర్పెను. యేసు నిజమైన గొప్పతనమును గూర్చి నేర్పెను. సో ఈ మార్కు సువార్త 9వ అధ్యాయం 30వ వచనం నుండి 41వ వచనం వరకు ఉన్నటువంటి 3 సత్యములు చాలా మూలమైనటువంటి ప్రాథమికమైన సత్యములు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ఆయన్ని వెంబడించుటకు ఇష్టపడి ముందుకొచ్చినటువంటి ప్రతి క్రీస్తు అనుచరుడు అనుచరురాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది వారి జీవిత విధానముగా ఉండాలి. ఈ ప్రకారము వారు యేసును వెంబడించుటకు పిలువబడ్డారు, రక్షించబడ్డారు, నియమించబడ్డారు. దాంట్లో మొదటిది రాసుకునేవారు రాసుకోండి, గ్రేట్నెస్ ఇన్ సాక్రిఫైస్. గ్రేట్నెస్ ఇన్ సాక్రిఫైస్. త్యాగములో గొప్పతనం. త్యాగములో గొప్పతనం 30 నుండి 32 వచనాల వరకు. సో దాంట్లో మనం వచనం ధ్యానించుకుంటూ పోదాం. 30వ వచనంలో, వారక్కడి నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకి ఇష్టము లేకపోయెను. అక్కడ నుండి అంటే గతంలో వారు ఎక్కడైతే కైసరియా ఫిలిప్పు ప్రాంతానికి వచ్చి అక్కడ రూపాంతరము కొండ మీద ప్రభు అయిన యేసు చెందిన తర్వాత కొండ కిందికి వచ్చి ఆయన ఒక అద్భుత కార్యమును చేశాడు. దయ్యం పట్టినటువంటి వాడిని విడుదల చేశాడు. ఆ తర్వాత శిష్యులకు ఆయన చేయాల్సినటువంటి బోధ చేస్తున్నాడు. ఆ ప్రాంతం నుండి తిరిగి వారి యొక్క సుపరిచితమైనటువంటి ప్రాంతం గలిలయ ప్రాంతానికి వారు వస్తున్నారు. మరి ఇప్పుడు ఆయన తన శిష్యులతో అక్కడికి వస్తున్నప్పుడు ఆ సంగతి గలిలయలో ఆయన ఆ పాటికి పేరు మోసాడు. ఎందుకంటే ఆయన అక్కడ అనేక అద్భుతాలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను స్వస్థపరిచాడు, గొప్ప కార్యములను చేశాడు. కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఆయన చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి కనుక మరలా వారందరూ ఆయన వెంటబడతారని చెప్పి, అది ఎవనికి కూడా తెలియట ఆయనకి ఇష్టము లేకపోయాను. ఎందుకు అంటే ప్రభు అయిన యేసు జనములను ప్రేమించువాడు కాడు.
జన ఆకర్షణ కొరకు ఆయన ఏమీ చేసేవాడు కాడు. పబ్లిసిటీ మాంగర్ కాదు. అంటే ఏదో రకంగా నా చుట్టూ ఎప్పుడు జనాలను నేను కలిగి ఉండాలి అని కోరుకునేవాడు కాడు. యేసు ఒక ఉద్దేశముతో ఈ లోకానికి వచ్చాడు. అండ్ ఆ ఉద్దేశమును నెరవేర్చుట, తండ్రి చిత్తమును జరిగించుట, అన్యుల కొరకు తన ప్రాణమును అర్పించుట, దానితో పాటు తర్వాత తన శిష్యులను సిద్ధపరిచి వారికి సేవను అప్పగించుట, ఈ విషయాలు ఆయనకు ముఖ్యమైనవి కనుక ఆయన ఎప్పుడు ప్రజలకి సేవ చేయాలో అప్పుడు వారికి సేవ సహాయం చేసేవాడు. ఎప్పుడు వారికి దూరంగా ఏకాంతంగా ఉండాలో అప్పుడు ఆయన ప్రకారం ఉండేవాడు. ఎప్పుడు తన శిష్యులకు ఆయన బోధ ద్వారా క్షేమాభివృద్ధి కలిగించి వారిని సిద్ధపరచాలో ఆ ప్రకారం ఆయన చేసేవాడు. ఎక్కువ శాతం ప్రభు అయిన యేసు ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, ఎక్కువ మంది జనాలు వచ్చినప్పుడు ఆయనకి ఆటంకాలు కలిగాయి, అంతేగాని ఆయన యొక్క ఆలోచన వారు నెరవేర్చలేదు. అందుకనే 12 మందిని ఎంపిక చేసుకున్నాడు. వారికి తన జీవితాన్ని ఆయన దాసోహం చేసి వారికి నేర్పించుటకు ఇష్టపడ్డాడు. నేను కూడా గమనిస్తుంటాను, చిన్న చిన్న కాంగ్రిగేషన్స్లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు, కానీ భారీ మీటింగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, అదొక సంతలాగా ఉంటుంది. అక్కడ మేము స్టేజ్ ఎక్కి ఎత్తైన స్టేజ్ మీద నుండి వేల మందికి వాక్యం చెప్తుంటే వస్తుంటారు, పోతుంటారు, పట్టింపు లేకుండా అక్కడున్న స్టాల్స్ చుట్టూ తిరుగుతుంటారు, కొంటుంటారు, తింటుంటారు, పారేస్తుంటారు. సో అట్లాంటి ఉద్దేశం లేకుండా ఉపయోగం లేనటువంటి వాటికన్నా కొంతమందికి ఉద్దేశపూర్వకంగా దేవుడి చిత్తమును నేర్పించుట మంచిదని ప్రభు అయిన యేసు ఎప్పుడో గుర్తించి నేర్పించాడు. కాకపోతే దాన్ని చాలామంది నేర్చుకోవడంలో వెనకబడిపోయారు. సో యేసుక్రీస్తు తండ్రి చిత్తానికి నమ్మకమైనటువంటి వాడిగా ఉన్నాడు. దాన్ని నెరవేర్చుటకు ఆయన పూనుకున్నాడు గనుక ఆయన ఎట్లాంటి డిస్ట్రాక్షన్ లేకుండా చూసుకున్నాడు. ఆయన దృష్టిని ఆకర్షించి ఆయనని దేవుడి మార్గము నుండి దారి తప్పించేటువంటి విషయాలకు ఆయన లోబడకుండా జాగ్రత్త పడ్డాడు. అదే ప్రకారం మనం కూడా యేసు శిష్యులముగా ఉంటే మనకి ధన్యత. 31వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. సో ఆయన ఎందుకో ఏకాంతముగా తన శిష్యులతో మాత్రమే ఉండాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఇక యెరూషలేముకి వెళ్తున్నాడు, ఆయన త్వరలో సిలువ వేయబడతాడు, ఆయన దేవుడి సంకల్పాన్ని నెరవేర్చి పరలోకానికి ఆరోహణమైపోతాడు. కాకపోతే ఆయన సేవ అంతటిని కూడా శిష్యులకు అప్పగించాలి. దానికన్నా ముందు వారికి తర్ఫీదునివ్వాలి, వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ ట్రైనింగ్ అనేది ప్రాపర్ టీచింగ్ ద్వారానే ఇవ్వాలి, దేవుడి యొక్క బోధ ద్వారా ఇవ్వాలి. గనుక ఆయన వారికి బోధించడానికి ఏకాంతాన్ని కోరుకున్నాడు. ఎప్పుడైతే 8వ అధ్యాయంలో పేతురు యేసును గురించినటువంటి గొప్ప ఒప్పుకోలు చేస్తాడో, ఇక దాని తర్వాత నుండి యేసుప్రభు యొక్క దృష్టి పబ్లిక్ మినిస్ట్రీ నుండి ప్రైవేట్ ఇన్స్ట్రక్షన్ మీదకి వచ్చేసింది. అంటే ఎక్కువ మందికి బోధ చేయుటకు బదులు ఆయన శిష్యులను సిద్ధపరచుట, వారి జీవితాలను దేవుడి కొరకు ఉపయోగకరంగా మార్చుట అనేటువంటి దాని మీదకి ఆయన దృష్టి మరల్చాడు. సో ఆ పాటికి దేవుడి రాజ్యము వచ్చిందని, దేవుని అధికారం భూమి మీద పనిచేస్తోందని, దయ్యములను వెలగొట్టుట ద్వారా, రోగులను స్వస్థపరచుట ద్వారా, అద్భుతములను చేయుట ద్వారా ఆయన నిరూపించేశాడు. గనుక ఇప్పుడు శిష్యులను సిద్ధపరచుట ఆయనకి అవసరం. ఆ శిష్యులకు 3 మూల పాఠాలు నేర్పిస్తున్నాడు. ఒకటి, ఆయన ఎదుర్కోబోయేటువంటి గమ్యం ఏంటి, ఆయన డెస్టినీ ఏంటి. రెండవది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క బాధ్యత ఏంటి, ఒకరి పట్ల ఒకరికి, అండ్ వారి అవతల అంటే వారి యొక్క 12 మంది గుంపులో లేకుండా బయట ఉన్నటువంటి వారి పట్ల వారి యొక్క బాధ్యత ఏంటి అనేది నేర్పిస్తున్నాడు. మీరు ఈ పాటికి గమనించి ఉండాలి, ఒకవేళ మీరు మార్కు సువార్త 16 అధ్యాయాలు చదివి ఉంటే. ఎందుకంటే మనం వచనం వెంబడి వచనం దాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకున్నటువంటి అలవాటు దాన్ని పూర్తిగా వీలైనన్ని సార్లు చదువుకోవడం. కేవలం బోధకుడు మాత్రమే చదివి ప్రిపేర్ అవ్వడం కాదు, బోధ వినేటువంటి వారు కూడా దాన్ని చదివి ముందుగానే తెలుసుకోవాల్సింది తెలుసుకుంటే వారికి ఇంకా దీవెన. 8వ అధ్యాయంలో ప్యాషన్ ప్రిడిక్షన్ అంటే ఆయన అనుభవించబోయే శ్రమ, ఆయన మరణ యాతన, సిలువ మరణం, భూస్థాపనం, పునరుత్థానం గురించి 8వ అధ్యాయంలో చెప్పబడింది, 9వ అధ్యాయంలో చెప్పబడింది, 10వ అధ్యాయంలో చెప్పబడింది. కనుక మార్క్ 8, 9, 10 మూడింటిని ప్యాషన్ ప్రిడిక్షన్స్ అంటారు. వాటిల్లో ఈ 9వ అధ్యాయంలో ఉన్నది మరి బ్రీఫెస్ట్ అన్నమాట, అంటే అతి చిన్నదిగా మన కొరకు రాయబడి ఉంది. అండ్ ఇక్కడ ఆయన ఏం చెప్పాడో మనము ఒక్కొక్క మాట క్లుప్తంగా చూసుకుంటూ పోదాము. మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడు
అది మొదట ఆయన చెప్పినటువంటి విషయం. మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడు. ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ డెలివర్డ్. దాని యొక్క యాక్చువల్ వ్యాకరణాన్ని మీరు తీసుకుంటే అప్పగింపబడ్డాడు కాదు, అప్పగింపబడుచున్నాడు. అంటే త్వరలో, ముందున్నటువంటి సమయంలో ఆయన అప్పగింపబడతాడు. గ్రీకులో వాడబడినటువంటి క్రియాపదం అది, వర్బ్ అది. దానికి 3 రకాలుగా మనము అర్థాలను ఇవ్వచ్చు. ఒకటి బిట్రేడ్, ఆయన మోసగింపబడ్డాడు కనుక అప్పగింపబడతాడు. ఆయన యొక్క శిష్యునిగా, అపోస్తలునిగా పేరుగాంచినటువంటి ఇస్కరియోత్ యూదా ఆయన్ని మోసముతో అప్పగిస్తాడు, అది దానికి సూచన. రెండవది హ్యాండెడ్ ఓవర్, ఆయన్ని తీర్పు తీర్చేటువంటి ఒక న్యాయాధిపతికి కొంతమంది తీసుకుని వచ్చి అప్పగించారు. ఇది ఆయన యొక్క శత్రువులైనటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అండ్ ప్రధాన యాజకులు చేసినటువంటి పని. పిలాతుకు తెచ్చి ఆయన్ని అప్పగించారు. మూడవది పైలట్ డెలివరింగ్ హిమ్ టు బి క్రూసిఫైడ్. పిలాతు సైనికులకు ఆయనను సిలువ వేయమని అప్పగించేశాడు. సో ఈ 3 రకాలుగా ఆయన అప్పగించబడ్డాడు. కానీ అక్కడ ఇంకొక అర్థము లోపల నిగూఢమై ఉంది, దాగి ఉంది. అదేంటంటే వీరికి అట్లాంటి అధికారం ఇవ్వడానికి, వారి ద్వారా యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అప్పగింపబడ్డానికి దేవుడి చిత్తంలో లేకపోతే ఎవరి వల్ల అది అయ్యేది కాదు. సో తండ్రి అయినటువంటి దేవుడి యొక్క అనాదికాల సంకల్పము చొప్పున భూలోకానికి పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించాడు గనుక అట్లా అప్పగించబడ్డాడు. మార్క్సు వార్తలోని మీరు 10వ అధ్యాయం 33వ వచనాన్ని చూస్తే మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. ఈ అప్పగింపబడుట అనేది దేవుడు చేశాడు. సో దేవుడు ఆయన ఉద్దేశం ప్రకారం యేసును అప్పగిస్తున్నాడు. దేవుని యొక్క సంకల్పము నెరవేర్చుటకు, ఇతరుల రక్షణ కొరకు యేసును అప్పగిస్తున్నాడు. అండ్ యేసు ప్రభు తన్ను తాను అప్పగించుకున్నాడు అని కూడా మనం చదువుతాం. ఎందుకంటే మన కొరకు ఆయన శాపముగా మారాడు, మన శిక్షను భరించాడు, మన మరణాన్ని రుచి చూచాడు. మనము నిత్య నాశనానికి పోకుండా నిత్య జీవానికి రావడానికి ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఆ ప్రకారం ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. సో మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు అని రాయబడింది. ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. దేవుడు మానవుడిగా నరావతారం ఎత్తి లోకంలోనికి వచ్చాడు. అండ్ ఆయన సర్వాధికారి అయి ఉండి కూడా తన అధికారాన్ని, హక్కును వాడకుండా ఆయన మీద మనుషులు అధికారము చలాయించడానికి తను తాను మనుషుల చేతికి అప్పగించుకున్నటువంటి దీనుడిగా ఇక్కడ మనకు కనబడతాడు. సో తండ్రి ఆయన అప్పగించాడు అండ్ కుమారుడు కూడా స్వంతంగా తన్ను తాను అప్పగించుకున్నాడు. అనేక వచనాలు ఉన్నాయి, కానీ మనకి అర్థం కావడానికి నేను ఒక 2-3 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని మనం ఒకసారి తిప్పి చూస్తే అక్కడ కావలసిన భాగంలో ఇట్లా ఉంది, తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. సో స్వంత కుమారుడిని మనందరి కొరకు, పాపుల కొరకు, భ్రష్టుల కొరకు, తిరుగుబాటుదారుల కొరకు, దేవుని విరోధుల కొరకు ఆయన అప్పగించాడు. సొంత కుమారుడిని అప్పగించాడు. దేవుడికి సెంటిమెంట్ లేదు. దేవుడికి ఆయన యొక్క పర్పస్ ఫుల్ఫిల్మెంటే ముఖ్యం. అందుకని ఎన్నోసార్లు మీకు చెప్తాను, దేవుడికి సెంటిమెంట్ లేదు కనుక మనకి కూడా సెంటిమెంట్ ఉండొద్దు. అబ్రహాము మరి దేవుని యొక్క పోలికలో ఈ లోకంలో ఆదికాండం 22వ అధ్యాయంలో తనకు లేక పుట్టినటువంటి ఏకైక కుమారుడిని, ఏ కుమారుడైతే తనకు సంతోషాన్ని, నవ్వును తెచ్చాడో, ఏ కుమారుడిని అయితే అత్యధికంగా ప్రేమించాడో ఆ కుమారుడిని దేవుడు నాకు ఇవ్వమన్నప్పుడు మరుసటి ఉదయమే 24 గంటలు కాకముందే ఆ కుమారుడిని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. మన మూలపితరుడు, విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహాముకు సెంటిమెంట్ లేదు. గాడ్స్ కమాండ్మెంట్ ముఖ్యం. సో బైబిల్ ప్రకారం మీరు ఆలోచిస్తే మీరు సెంటిమెంట్కి బానిసలు కారు, మీరు గాడ్స్ కమాండ్మెంట్కి దాసోహమై బ్రతుకుతారు. అపోస్తలుల కార్యములు 2:23లో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను. సో దేవుడు నిశ్చయించిన సంకల్పం ప్రకారం భవిష్యత్ జ్ఞానమును అనుసరించి యేసు ప్రభు సరైనటువంటి సమయంలో వారికి అప్పగించబడ్డాడు. సో వారంతటా వారు వచ్చేసి ఆయన మీద పడి దాడి చేసి ఆయన్ని పట్టుకొని పోవడం కాదు, దేవుడు ఆయనని అప్పగించాడు. యేసు ప్రభు కూడా తన్ను తాను ఆ ప్రకారం వారి చేతుల్లోనికి సమర్పించుకున్నాడు గనుక అది జరిగింది. తర్వాత 3వది, వారు ఆయనను చంపెదరు. సో ఆయనకు ముందే తెలుసు వారు ఆయన్ని పట్టుకోబోతుంది, ఎందుకంటే ఆయన్ని చంపడానికి. ఈ రోజుల్లో మన మీద ఎవరైనా పడి చంపడానికి వస్తే మనం పారిపోతాం, దాంట్లో ఏం తప్పు లేదు. యేసుప్రభు కూడా సమయానికన్నా ముందు చంపబడకుండా పారిపోయాడు. నెహెమ్యా దేవుని దాసుడు చంపబడకుండా పారిపోయాడు. అట్లా
ఎంతోమంది చంపబడకుండా పారిపోయారు. దాని సమయం ఉంది, సందర్భం ఉంది. కానీ మామూలుగా సహజమైనటువంటి లక్షణం ఏంటంటే మనము చావుని ఇష్టపడం, పారిపోతాం, తప్పించుకుంటాం. కానీ ఆయన మన కొరకు చంపబడ్డానికి అప్పగించుకున్నాడు, ముందుగానే నిర్ణయించబడ్డాడు, ఆ ప్రకారం వచ్చాడు, చేశాడు. చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను. మనిషి దేవుడితో చేయగలిగింది ఏంటంటే ఆయన్ని చంపేంత వరకే. కానీ ఆయన ఎందుకు చనిపోతున్నాడంటే ఈ చంపుతున్నటువంటి వారు తర్వాత నిత్యమైన చావుకు పోయి చావకుండా. సో ఆయన చావకపోతే వీరు భయంకరమైనటువంటి చావుకు అప్పగించబడతారు. కనుక వీరి కొరకు ఆయన ఆ మరణాన్ని పొందాడు. సో వీరు ఆయన్ని మరణానికి అప్పగిస్తే ఆయన మరణంలోనికి పోయి 3వ దినమున తిరిగి లేచొచ్చి వీరందరికీ జీవాన్ని ఇచ్చాడు. అందుకని ఆయన జీవాధిపతి అయ్యాడు. సో ప్రభు అయిన యేసు దేనికి నిదర్శన అంటే త్యాగానికి నిదర్శన, త్యాగానికి ప్రతీక. హీ ఈజ్ ది హోల్సమ్ పిక్చర్, ద సూపర్ పిక్చర్ ఆఫ్ సాక్రిఫైస్. సో నాకు యేసు తెలుసు, నేను యేసు వ్యక్తిని, యేసు విశ్వాసిని, యేసుకు విధేయుడను, యేసుని నేను వెంబడిస్తున్నాను అంటే వారి జీవితంలో త్యాగం అనేది ఉండాలి. ఆ త్యాగం అనేది పెరుగుతూ ఉండాలి. అండ్ త్యాగం అనేది మనిషికి స్వతహాగా ఇష్టము లేనటువంటి విషయము. మనిషి పుట్టినప్పటి నుండి చేసేటువంటి పని ఏంటంటే అందరిది తీసుకోవడము, ఇవ్వడం మనిషికి రాదు. అందరిది తీసుకోవడానికే వాడు పుడతాడు, పెరుగుతాడు, అట్లాగే పాడ మీదకి పోతాడు. వాడిని ఒకవేళ దేవుడు కనికరించి విడుదల చేయకపోతే. సో దాంట్లో నుండి మనల్ని యేసులాగా దేవుడు మార్చడానికి ఇష్టపడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయనలాగా మార్చాలనుకుంటున్నాడు. 14th centuryలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆయన ఒక మోటోని పెట్టుకున్నాడు, అంటే ఒక సూక్తిని పెట్టుకున్నాడు తన జీవితానికి. జర్మన్ భాషలో దాన్ని వాడేవాడు. ఇంగ్లీష్లో సింపుల్గా దాని మీనింగ్ ఏంటంటే ఐ సర్వ్, నేను సేవ చేస్తాను. సో ఈయన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాకుమారుడు గనుక ఈయన ఇద్దరికి సేవ చేసేవాడు. ఒకటి ఆ రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి చక్రవర్తికి సేవకుడిగా సేవ చేసేవాడు. రెండవది చక్రవర్తి తరపున ఆ రాజ్యమంతట్లో ఉన్నటువంటి ప్రజానికానికి సేవ చేసేవాడు. ఈయన యువరాజు, ఈయన ఎంతో మందితో సేవ చేయించుకోవచ్చు. కానీ ఈయన నేను ఆ యొక్క చక్రవర్తికి అండ్ ఆయన రాష్ట్ర ప్రజలకి సేవకుడను అని ఆ ప్రకారం తన జీవితం అంతా కూడా సేవ చేశాడు. 14th centuryలో ఇది జరిగింది. చరిత్రలో ఇప్పటికి కూడా దాని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన సేవకుడు. కానీ మనుషుల్లో చాలా తక్కువ మందికి ఇట్లాంటి లక్షణం ఉంటుంది. వీలైనంత మందితో సేవ చేయించుకోవాలనుకుంటారు. పిల్లల్నే మీరు చూడండి, మమ్మీతో సేవ చేయించుకుంటారు. మమ్మీకి హెల్ప్ చేసేటువంటి ఆలోచన వారికి ఉండదు. మమ్మీ 1వ సంవత్సరం అప్పుడు, 10వ సంవత్సరం అప్పుడు, 20వ సంవత్సరం అప్పుడు, 30వ సంవత్సరంలో కూడా కొంతమందికి ఇంకా చేసి పెట్టాలంటే వారు ఎంత దారుణమైనటువంటి స్వార్థపరులు. ఎప్పుడు చూసినా పొందుకోవడం తప్ప తిరిగి ఇవ్వడం రానటువంటి వారు మృత సముద్రాల వంటి వారు. మృత సముద్రంలోనికి నీరు వస్తుంది, అక్కడే ఉంటుంది, చచ్చిపోతుంది, దేనికి పనికిరాదు. కానీ గలిలయ సముద్రంలోనికి నీరు వస్తుంది, బయటికి పోతుంది, కనుక అందరికీ ఉపయోగపడుతుంది. ఎంతోమంది జీవితాలు డెడ్ సీ లాగా ఉంటాయి. ఎందుకంటే బయట నుండి లోపలికి రావడం తప్ప లోపల నుండి బయటికి పోవడం అనేది ఉండదు. సో యేసు దాన్ని తిరగరాశాడు, యేసు దాన్ని మార్చేశాడు. మార్క్స్ వార్త 10:45లో అందుకే అంటాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను. సో యేసుప్రభు సేవ చేయించుకోవడానికి రాలేదు, యేసుప్రభు సేవ చేయడానికి వచ్చాడు. మనందరి నిమిత్తము రక్షణకర్తగా ఉండడానికి వచ్చాడు. 32వ వచనాన్ని గమనిస్తే వారు అంటే ఆ 12 మంది శిష్యులు ఆ మాట గ్రహింపలేదు, కానీ ఆయన నడుగా భయపడిరి. సో వీరు యేసు చేసేటువంటి బోధల్లో చాలా తక్కువ గ్రహిస్తున్నారు, ఎక్కువ గ్రహించట్లేదు. వీరికి స్పిరిచువల్ డల్నెస్ అనేది ఉంది. మార్క్స్ వార్తల్లో మనం ఈ పాటికి అనేక దఫాలు చూసినటువంటి విషయం ఏంటంటే యేసు చెప్తున్నాడు కానీ వారు గ్రహించట్లేదు. యేసు విపులంగా అర్థమయ్యేటట్టు బోధిస్తున్నాడు కానీ వారు గ్రహించట్లేదు. సో కొన్నిసార్లు మనం అనుకుంటాం యేసు లాంటి బోధకుడు చేసిన బోధను కూడా మనుషులు గ్రహింపలేకపోయారు అంటే వారు ఎంత మందమతులై ఉండాలి. సో అది బోధకులకి చాలా గొప్ప ఎంకరేజ్మెంట్ అన్నమాట. యేసు ప్రభు చేస్తేనే వారు గ్రహించలేదు, ఇక మాలాంటి మామూలు సామాన్య బోధకులు కొన్నిసార్లు బోధలు చేస్తే కొందరికి అర్థం కాకపోతే పర్వాలేదు అని సరిపెట్టుకోవడానికి. వారు గ్రహించకపోవడానికి గల 2 కారణాలు. ఒకటి, వారు ఆయన చెప్తున్నటువంటి బోధ మీద విశ్వాసమును కలిగి లేరు. దే డిడ్ నాట్ బిలీవ్ అపాన్ హిస్ టీచింగ్.
ఎప్పుడైనా సరే వారు చేసేటువంటి బోధ మీద మనకు విశ్వాసం లేకపోతే మనము దాన్ని ఆచరణలో పెట్టం. ఓ పాస్టర్గా ఆ సంఘానికి నేను ఎన్నో వందల మెసేజ్లు ఇచ్చాను, కానీ వారి జీవితాల వంక చూస్తే వారి జీవితాల్లో నా మెసేజ్లు నాకు కనబడినప్పుడు నాకేం అర్థమవుతుంది, నేను చెప్పిన దాంట్లో వీరికి నమ్మకం లేదు. ఒకవేళ కొంతమంది దాన్ని చేసినప్పుడు నాకు అనిపిస్తుంది వీరు నమ్మారు కనుక దాన్ని చూపిస్తున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వీరికి యేసు యొక్క బోధలో విశ్వాసం లేదు, అందుకని వీరు గ్రహించలేదు. దేన్నైతే మనము నమ్మమో దాని మీద మనకు వివేకము అండ్ గ్రహింపు రెండు కలగవు. వీ డోంట్ హ్యావ్ డిసర్న్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ దట్ వీ డు నాట్ బిలీవ్ ఇన్. అది వారికి ఉన్నటువంటి సమస్య. సో వీరికి ఉన్న రెండు సమస్యలు ఏంటంటే, మేము అనుకున్నటువంటి మెస్సియా వచ్చి దావీదు కుమారుడిగా రాజ్యాధికారాన్ని కలిగి సింహాసనం ఎక్కుతాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, మా శత్రువులందరినీ అనగదొక్కుతాడు. కానీ ఈయనేమో నేను పోయి సెలవుల్లో చచ్చిపోతాను అంటున్నాడు. ఈయన మా మెస్సియా ఎట్లా అవుతాడు? అది వారి ఫస్ట్ క్వశ్చన్. రెండవది, మేము ఎప్పటి నుండో పాత నిబంధన ప్రవక్తల ద్వారా విన్నది ఏంటంటే, అంత్య దినమందు అందరూ కూడా పునరుత్థానపరచబడతారు, తిరిగి లేపబడతారు. ఈయనేమో అంటున్నాడు నన్ను చంపుతారు, నేను 3 దినాలు సమాధిలో ఉంటాను, 3 దినాల తర్వాత తిరిగి లేస్తాను అంటున్నాడు. ఈ పునరుత్థానం ఎట్లా సంభవిస్తుందో మాకు తెలీదు, మాకు విశ్వాసం లేదు. అది వారి యొక్క సమస్య. వీళ్ళందరూ అపోస్తలులే, వీళ్ళందరూ యేసు ప్రభుకి సమీపంగా ఉండి ఆయనతో ఉన్నటువంటి శిష్యులే. అందుకని ఆయనను వారు వివరించమని అడగలేదు. భయం వేసింది వారికి. ఎందుకు భయం వేసింది అంటే, అవిశ్వాసము గనుక. ఎక్కడైతే విశ్వాసం ఉండదో అక్కడ భయం ఉంటుంది, ఎక్కడైతే విశ్వాసం ఉండదో అక్కడ అవగాహన ఉండదు. మార్కు 17:23లో దీని యొక్క ప్యారలల్ భాగంలో ఇట్లా రాయబడి ఉంది, వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడి వారు దాన్ని గ్రహించలేకపోయారు. ఇక రెండో పాయింట్ని రాసుకునేటువంటి వారు రాసుకోండి. గ్రేట్నెస్ ఇన్ సర్వీస్. గ్రేట్నెస్ ఇన్ సర్వీస్. సేవలో గొప్పతనం. సేవలో గొప్పతనం. 33 నుండి 37వ వచనం వరకు. 33వ వచనాన్ని మీరు గమనించండి. అంతటా వారు కపెర్నహూముకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక. సో వారు తిరిగి వారి యొక్క ప్రియమైనటువంటి కపెర్నహూముకు వచ్చారు. కపెర్నహూములో యేసుప్రభు యొక్క మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ లాంటిది ఉండేది. అక్కడ మరి ఒక ఇంటిలోనికి వారు వచ్చారు. బహుశా అది పేతురు ఇల్లు అయి ఉండొచ్చు. మార్కు దాని గురించినటువంటి వివరం మనకి ఇవ్వలేదు. సో మార్గంలో యేసుప్రభుతో 12 మంది నడుస్తున్నారు. వారికి కొంత సమయం పట్టింది ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి రావడానికి. వస్తున్నప్పుడు ఆయన ముందు వెళ్తున్నాడు, వీరు వెనకాల వస్తున్నారు, వీరు మాట్లాడుతున్నారు అండ్ వాదించుకుంటున్నారు. యాక్చువల్గా వీరు ఒకరితో ఒకరు చర్చించుట కాదు, డిస్ప్యూటింగ్ విత్ వన్ అనదర్, ఆర్గ్యూయింగ్ విత్ వన్ అనదర్, ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఇంకొకరితో లేకపోతే ముగ్గురితో నలుగురితో వాదించినప్పుడు తప్పకుండా ఒకానొక సమయంలో వాయిస్ అనేది రైజ్ అవుతుంది, అంటే స్వరం అనేది పైకి లేచి వస్తుంది. ఎందుకంటే వాదంలో నాకు విజయం రావాలంటే నేను వాయిస్ని రైజ్ చేయాలి, నా యొక్క ఆలోచనను బలంగా వారికి నేను తెలియపరచాలి. మరి యేసుప్రభు ఆ ప్రకారం వీరి వాదనలో ఉన్నటువంటి విషయమేంటో విన్నాడో, లేకపోతే ఆయన దేవుడు గనుక ఆయన దాన్ని ముందుగా అనేక సార్లు పసిగట్టాడో కానీ దాన్ని ఆయన తెలుసుకున్నాడు. సో వీరి వాదము దేని గురించి అనేది ఇక్కడ మార్కు సువార్తికుడు మనకు చెప్పాడు. ఎవడు గొప్పవాడని వారు ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. అంతవరకు యేసుప్రభు గొప్పవాడు, యేసుప్రభు ముఖ్యుడు, యేసుప్రభు నాయకుడు, యేసుప్రభు బోధకుడు, యేసుప్రభు ప్రభు ఆ బృందానికి. ఇప్పుడు మరి ఆయన చెప్తున్నాడు, నేను చనిపోతాను, నేను సమాధి చేయబడతాను, నేను తిరిగి లేస్తాను, నేను వెళ్ళిపోతాను, నా తర్వాత మీరు అన్నది ఆయన చెప్తున్నాడు కనుక ఆయన పోయిన తర్వాత ఈ 12 మందిలో మరి ఆయన స్థానాన్ని ఎవరు తీసుకుంటారు? ఎవరు నంబర్ 1 అవుతారు? ఎవరు మెయిన్ లీడర్ అవుతారు? ఎవరు దీనికి హెడ్ అవుతారు అన్నది వారి యొక్క వాదన, వారి యొక్క ప్రశ్న. దీని గురించి వారి యొక్క సమాజము, వారి యొక్క పెంపకము, వారికి ఉన్నటువంటి సంస్కృతి మనకు కొంత అర్థం అవ్వడం ముఖ్యం. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితము గ్రీకో రోమన్ జ్యూయిష్ సొసైటీలో, అంటే గ్రీకులు, రోమన్లు, యూదులు ఉన్నటువంటి సమాజంలో బ్రతికినటువంటి వారి సంస్కృతి, సాంప్రదాయం, ఆలోచన, జీవన విధానము ఇప్పుడున్నటువంటి మనకు భిన్నంగా ఉండేది కనుక మన ఆలోచన ప్రకారం వారిని అర్థం చేసుకోలేము. వారి యొక్క ఆలోచన, వారి యొక్క అనుభవాల ప్రకారం మనం దాన్ని అర్థం చేసుకోవాలి.
ఈ బైబిల్లో మనకు కనబడదు, కానీ గాస్పల్ ఆఫ్ థామస్ అనేటువంటి ఇంకొక ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్ ఉంది. తోమా సువార్త అనేటువంటి ఒక గ్రంథం ఉంది. దాన్ని దేవుని వాక్యం అని మనము అంగీకరించము, కానీ దాంట్లో ఇట్లా రాయబడి ఉంది. ఈ 12 మంది యేసు ప్రభుని అడుగుతున్నారంట, ప్రభువా ఇప్పుడు నీవు వెళ్ళిపోతావు, మమ్మల్ని విడిచిపెడతావు అని చెప్తున్నావు కదా, నీ తర్వాత మాలో 12లో ఎవరు ముఖ్యుడు, ఎవరు నాయకుడో మాకు తెలియాలి కదా. అది వారి యొక్క వాదం. న్యాచురల్గా మనం ఆలోచిస్తే లాజికల్లీ, కామన్ సెన్సికల్లీ కరెక్టే కదా. ఆ గ్రూప్కి ఆయన లీడర్, ఆయన పోయిన తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరు అని మనము అనుకుంటాం. సో వారు కూడా అట్లాగే దాని గురించి వాదిస్తున్నారు. సో ఇక్కడ శిష్యుల వైపు నుండి మనము చూస్తే, బైబిల్ ప్రకారం మనం ఆలోచిస్తే, మొదట యేసు ప్రభు 8వ అధ్యాయంలో ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను గురించి చెప్పినప్పుడు పేతురు తొందరపడి ఆత్మీయ అవగాహన లేక అది నీకు జరగకుండును గాక అని ఆయన్ని అడ్డుకున్నాడు. అందుకని పేతుర్ని యేసు ప్రభు గద్దించాడు. గెట్ ది బిహైండ్ మీ సేటన్, అంటే నా వెనక్కి పో సాతానా అని. ఇక్కడేమో వీరికి సహజంగా ఉన్నటువంటి గర్వము, నేను గొప్ప అనేటువంటి తత్వం మనిషిలో ఉంటుంది కనుక ఆ ప్రకారము ఇక్కడ 9వ అధ్యాయంలో వారి యొక్క వాంఛను వారు బయట పెడుతున్నారు. అంబిషన్ అనేది, వాంఛ అనేది, అంటే నేను పైకి రావాలి, నేను అందరికన్నా ప్రథమంగా ఉండాలి, నేను గొప్పగా అనిపించుకోవాలి, నాకు పేరు ఉండాలి, ప్రతిష్ఠ ఉండాలి, ఘనత ఉండాలి, కీర్తి ఉండాలి, నేను అందరిపైన ఉండాలి అనేటువంటి వారు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండేటువంటి ఆలోచన అది. చాలా తక్కువ మంది దాని నుండి త్వరగా బయటపడతారు. మిగతా వారు బయటపడకుండానే లోకం నుండి పోతారు. కొంతమంది బయటపడడానికి చాలా సమస్యల తర్వాత విరవబడితేనే తప్ప బయటపడరు. ఒకసారి మీరు నాతో కలిసి ఆలోచించి, నాకు చెప్పనవసరం లేదు కానీ మీ మైండ్లో అనుకోండి, ఎంతమంది మనలో ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు, దేవుడి ప్రియులు, ఆత్మపూర్ణులుగా ఉన్నటువంటి మీలో ఎంతమంది ఇంకొకరి కింద ఉండడానికి ఇష్టపడతారు? ఎంతమంది ఇంకొకరితో సమానంగా ఉండడం కూడా ఇష్టపడరు? ఎంతమంది ఇతరుల పైన ఉండాలని ఆలోచిస్తారు? చెప్పకపోయినా కూడా అది వారి యొక్క మనోవాంఛ. అందరిది ఇదే, అందరము పైనే ఉండాలనుకుంటాం. కొన్నిసార్లు మనతో ఈక్వల్గా ఎవరు ఉండడం కూడా మనం సహించం. అది జలసీ. అది వీడు నాతో సమానమా, వీడు నా అంతటి వాడా, ఈమె నా అంతటిదా అనేటువంటి ఆలోచన మనకుంది. ఇక వారి కిందికి పోవడం అంటే మనకు అసలే ఇష్టం ఉండదు. బాస్ కింద ఉండడం చాలా మందికి ఇష్టం ఉండదు. టీచర్ కింద ఉండడం చాలా మందికి ఇష్టం ఉండదు. అండ్ లోకంలో ప్రభుత్వం కింద ఉండడం చాలా మందికి ఇష్టం ఉండదు. అట్లా ఇష్టపడని వారు తిరుగుబాటుదారులు అవుతారు, రెబెల్స్ అవుతారు. అండ్ ఈ రోజున ఎన్నో కుటుంబాల్లో భర్త యొక్క దేవుడిచ్చినటువంటి ప్రేమతో కూడినటువంటి అధికారము కింద భార్య ఉండలేకపోతోంది. ఈయనేంటి నా మీద పెత్తనం చేసేది అని, నేను చదువుకోలేదా, నేను సంపాదించట్లేదా, నేను ఇంతో సమానురాల్ని కాదా అని విడాకులకు వెళ్ళిపోతోంది. అండ్ సమాజాన్ని చెడగొట్టేటువంటి వారిలో ఎక్కువ శాతం తల్లిదండ్రులే ఉన్నారు. పిల్లల్ని చెడగొడుతున్నారు, పెళ్లిళ్ళను చెడగొడుతున్నారు. వాళ్ళు వచ్చి అమ్మాయితో అంటారు, అమ్మాయి తల్లిదండ్రులు ముఖ్యంగా, వదిలేవాడిని, నువ్వు సంపాదిస్తున్నావు, నిన్ను మేము చూసుకుంటాం బతుకున్నంత కాలం, దాని తర్వాత నీవు నీ కాళ్ళ మీద ఉండొచ్చు. అది మనిషిలో ఉన్నటువంటి తత్వం. అండ్ దేవుడు దాన్ని తొలగించకపోతే మనిషే హాని చేసుకుంటాడు. ఈ సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు అనేవి ఎందుకు వచ్చాయి అంటే దీన్ని బట్టే. అంటే దేవుడు దీన్ని అడ్రస్ చేయాలి, దేవుడు దీన్ని సరి చేయాలి. డిఎల్ మూడీ అందుకే అనేవాడు, ఒక మనిషి యొక్క గొప్పతనం వాడికి ఎంతమంది సేవకులు ఉన్నారు అన్న దానిలో లేదు, ఒక మనిషి యొక్క గొప్పతనం వాడు ఎంతమందికి సేవ చేస్తున్నాడు అన్న దానిలో ఉంది. అబ్సల్యూట్లీ ట్రూ. నాకు 10 మంది ఇంట్లో పనోళ్ళు ఉంటే నేను గొప్పోడిని లోకం అనుకుంటుంది, కానీ నేను బజార్కి పోయి 10 మందికి సేవ చేస్తే దేవుడు అంటాడు, వీడు నిజముగా ధన్యుడు, వీడు నా దాసుడు అని. కానీ మన థింకింగ్ ఎట్లా ఉందంటే కల్చర్ ఓరియంటెడ్. మన సమాజంలో అందరూ ఏమి చేస్తారో, అందరూ ఏమి చెప్తారో దాని ప్రకారమే మనం బ్రతుకుతాం. అందుకే అంటుంటాం, అందరూ అట్లా ఉన్నారు కదా, అందరూ పాస్టర్లు అట్లా ఉన్నారు కదా, అందరూ సేవకులు అదే బోధ చేస్తున్నారు కదా. అది రాంగ్ థింకింగ్, అది రాంగ్ లాజిక్. అందరూ అట్లా ఉన్నా కూడా అతనాసియస్ అనేవాడు, లోకమంతా నాకు వ్యతిరేకమైన, నేను లోకానికి వ్యతిరేకమని పోయి చెప్పండి, ఎందుకంటే నేను నిలబడే దేవుని అందు, దేవుని వాక్యం మీద. సో వీరు ఆ ప్రకారము ఆలోచిస్తున్నారు. వీరు మర్చిపోయారు, కొండ మీద ఆయన రూపాంతరము చెందాడు, ఆయనంత మహిమా స్వరూపుడు, ముఖ్యుడు మరొకడు లేడని.
వీరు మర్చిపోయారు ఆయన కిందకు వచ్చిన తర్వాత చేసినటువంటి అద్భుత కార్యం. వీరు చేతకాని వారు, ఆయన ఒక్కడే నిజమైనటువంటి వీరుడు అనేది. వీరు మర్చిపోయారు. ఆ దారిలో ఆయనేమో ముందు పోతూ నేను మనుషులకు అప్పగించబడతాను, నేను చంపబడతాను, నేను 3 రోజుల తర్వాత తిరిగి లేస్తాను అనే గంభీరమైనటువంటి మాటలు చెప్తుంటే ఆయన ఎప్పుడైతే మాటలు ముగించాడో వీరు మొదలుపెట్టేశారు, మనలో ఎవడు గొప్పోడు. అందుకని నాకు అనిపిస్తుంది చాలాసార్లు ఇక్కడ గంభీరమైనటువంటి మెసేజ్ విన్న తర్వాత ఆ బయటికి వెళ్ళగానే తినేటప్పుడు తాగేటప్పుడు టీ అక్కడ నిలబడగానే కొంతమంది మాట్లాడేటువంటి మాటలు ఎంత దారుణంగా ఉంటాయంటే జైళ్ళల్లో ఉండేటువంటి ఖైదీలు కూడా అట్లా మాట్లాడరు. చర్చెస్లో సో కాల్డ్ బిలీవర్స్ వర్షిప్ తర్వాత ఆమెనని ఆశీర్వాదం తీసుకొని పోయి అదే బిల్డింగ్ ప్రిమిసెస్లో ఉండి మాట్లాడేటువంటి మాటలు గుడంబ తాగేటువంటి ఆ యొక్క దౌర్భాగ్యులు కూడా మాట్లాడరు. సో యేసు ముందు పోతున్నాడు, గొప్ప మాటలు చెప్పాడు, కానీ వీరు వెనకాల వస్తున్నారు, ఆయన్ని మర్చిపోయారు, ఆయన బోధన మర్చిపోయారు. వీరి మనసులో నుండి కింది దాకా అంటే ఎంతవరకు వారికి ఆత్మ ఉందో అంతవరకు వారిలో పూర్తిగా పేరుకుపోయినటువంటి అంశమే వారి బయట వచ్చింది. హృదయం దేని చేత నిండి ఉండునో నోరు దానినే మాట్లాడును. ఏమనుకుని ఉండొచ్చు, ఊహించవచ్చు. ఒకరిద్దరు కామెంటేటర్స్ ఈ ప్రకారం ఊహించారు. ఒక ఆయన అంటాడు, పేతురు, యోహాను, యాకోబులు వీళ్లే కదా ఆ 12లో ముఖ్యులు, మొదటివారు, ఇన్నర్ సర్కిల్ అంటే యేసుకు దగ్గరగా ఉన్నవారు. సో వీరిలో ఈ ముగ్గురే మొదలు పెట్టి ఉండొచ్చు. పేతురు అని ఉండొచ్చు. నేను ఆయనను గురించి గ్రేట్ డిక్లరేషన్ ఇచ్చాను అంటే ఆయన గురించి గొప్ప ఒప్పుకున్నాను కనుక నేనే ముఖ్యుడిగా ఉండాలి. అండ్ యేసుప్రభు నా పేరు మార్చాడు కనుక నేనే ముఖ్యుడిగా ఉండాలి. అండ్ యేసుప్రభు మన ముగ్గురిని పైకి తీసుకెళ్ళాడు అండ్ నేనే యేసుప్రభుని అడిగాను మనకి పర్ణశాలలు ఇక్కడ కడదామా అని. సో నేను ముఖ్యుడిని అయి ఉండాలి కనుక నాకున్నటువంటి ఆధిక్యత మీకు ఎవరికి లేదు అని పేతురు గొప్పగా చెప్పుకుంటూ ఉండొచ్చు. కానీ నెక్స్ట్ వెంటనే దాన్ని అభ్యంతరం చెప్పుండొచ్చు. యాకోబు, యోహానులు, నీకు లేనిది మాకున్నది ఏంటంటే మేము యేసు కజిన్స్, మేము యేసు బంధువులము, మేము యేసు బ్రదర్స్. నీవు యేసు బ్రదర్వి కావు, నీవు అదర్వి, తర్వాత ఇక్కడికి వచ్చావు, మేము బ్రదర్స్. అండ్ మమ్మల్ని యేసు ప్రభు ఉరిమేడు కుమారులు అన్నాడు. అండ్ నీ ఒక్కడివి వదిలితే మేమిద్దరం వదిలేసాం మా తండ్రిని. సో ఆ ప్రకారం వారని ఉండొచ్చు, మత్తయ్య అని ఉండొచ్చు. నేను ఒక్కడనే మీకు అందరికన్నా ఎక్కువ సంపాదించేవాడిని, ట్యాక్స్ కలెక్టర్ని నేను. మీరు సంవత్సరం అంతా సంపాదించింది వారంలో సంపాదించేసేవాడిని. అంతా వదిలేసి నేను యేసుతో వచ్చాను, నేనే ముఖ్యుడిగా ఉండాలి. అండ్ ఇస్కరియోత్ యూదా అని ఉండొచ్చు. యేసుప్రభు 12లో ఒక్కడికే పోస్ట్నిచ్చాడు, అఫీషియల్గా ట్రెజరర్ని నేను, ఆయన సంచిని నాకు ఇచ్చాడు, ఆయన సొమ్మంతా నేను మేనేజ్ చేశాను కనుక నేనే నెక్స్ట్ లీడర్ని. అట్లా మాట్లాడి ఉండొచ్చు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది చిమ్నీ గురించి. చిమ్నీ అంటే ఆ కాలంలో ఇళ్ళు ఇట్లా కట్టినప్పుడు ఇంట్లో మంటలు పెట్టి వంటలు చేసేవారు కనుక పొగంతా పైకి పోవడానికి పొగగొట్టం అంటారు దాన్ని. సో ఇంగ్లీష్లో వారు చెప్పేటువంటి సామెత ఏంటంటే, దో ద చిమ్నీ ఈజ్ ద హైయెస్ట్ పార్ట్ ఆఫ్ ద హౌస్, ఇట్ ఈస్ నాట్ ద క్లీనెస్ట్ ఆర్ ద స్వీటెస్ట్ పార్ట్. చిమ్నీ ఇంటికి అన్నిటికన్నా పైగా ఉంటుంది కానీ దాంట్లో శుభ్రత ఉండదు అండ్ దాంట్లో ఏ రకమైనటువంటి మాధుర్యము లేదు. సో నేను గొప్పగా ఉండే ఆలోచన వాంచగలిగినటువంటి వాడి జీవితం కూడా అట్లాగే ఉంటుంది. వాడి జీవితం శుభ్రంగా ఉండదు, ఎవరికి అది మధురముగా ఉండదు. నేను మీకు చెప్పాను, ఈస్టర్న్ కల్చర్లో అంటే వీరున్నటువంటి ప్రాంతాల్లో వారికి ఉన్న సంస్కృతి ప్రకారం వారికి ప్రతి మనిషికి ముఖ్యమైన 3 విషయాలు ఏంటంటే, 1 పేరు, 2 ప్రతిష్ట, 3 హోదా. సో గ్రీకో రోమన్ జ్యూయిష్ కాంటెక్స్ట్లో మనం చూస్తే, అందుకనే మీరు బైబిల్లో కూడా అక్కడక్కడ చదువుతారు, పబ్లిక్ ఈవెంట్స్లో ఎక్కడైతే మనుషులందరూ కలిసి వస్తారో, అది పెళ్లి విందు కావచ్చు లేకపోతే ఒక సభ కావచ్చు, అక్కడ మనుషులను వారికి ఉన్నటువంటి స్టేటస్ బట్టి వారికి ఉన్న హోదాను బట్టి ట్రీట్ చేస్తారు. రాబైలు వారు అనేవారు, పరదేశంలోనికి మనిషి వచ్చినప్పుడు దేవుడి సింహాసనానికి దగ్గరగా రావాలంటే ఆ వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాలి.
సో రాబైల ప్రకారం, పాత నిబంధన ప్రకారం వారు ఇట్లా పెట్టారు, ఎవరు ఎక్కువ నీతి కలిగి ఉంటారో వారు దేవుడికి దగ్గరగా వస్తారు. ఎవరికి తోరా గురించినటువంటి జ్ఞానం ఉంటుందో, అంటే మొదటి 5 గ్రంథాల గురించి బాగా తెలుసో వారు దేవుడికి దగ్గరగా వస్తారు. ఎవరు ఎక్కువ ధర్మ కార్యాలు జరుపుతారో వారు దేవుడికి దగ్గరగా వస్తారు. కానీ అందరికన్నా ఎక్కువ సమీపంగా దేవుడికి పక్కన ఉండేవారు ఆయన కొరకు హతసాక్షులైన వారు. ఇది రాబైలు యూదులకి నేర్పించినటువంటి ఒక విషయం. డెడ్ సీ స్క్రోల్స్, మృత సముద్రంలో దొరికిన కొన్ని వ్రాతప్రతుల్లో ఈ ప్రకారము కమ్యూనిటీలో ఉన్నటువంటి స్టేటస్, ర్యాంక్ మీద ఆధారపడి ఉంటుందని రాయబడింది. సో ఒక సభలో, సమాజ మందిరంలో, లేకపోతే ఒక ఆత్మీయ సభలో ఏర్పాటు ఎట్లా చేశారంటే ర్యాంక్ ప్రకారం మొదట వచ్చి ముందు కూర్చోవలసినటువంటి వారు ప్రీస్టులు, యాజకులు కూర్చుంటారు. తర్వాత వచ్చి కూర్చోవలసినటువంటి వారు ఎల్డర్స్, పెద్దలు. ఆ తర్వాత ప్రజలకు ఉన్నటువంటి సామాజిక హోదాను బట్టి వారు వరుస క్రమంలో కూర్చోవాలి. యేసుప్రభు ఏం చేశాడంటే సింపుల్గా దీన్ని అంతటినీ మార్చేశాడు. మీలో ఎవడు ముఖ్యుడిగా ఉండాలనుకుంటున్నాడో, మీలో ఎవడు మొదటివాడు అవ్వాలనుకుంటున్నాడో వాడు అందరికీ పరిచారకుడు అవ్వాలి. ఆయన ఏమయ్యాడో అదే ఆయన్ని వెంబడించేటువంటి వారిని కూడా చేయమని చెప్పాడు. మన దేశానికి లార్డ్ కర్జన్ ఆయన వైస్రాయ్గా పనిచేశాడు. ఇండియాకి వైస్రాయ్గా, ఇండియా 1947లో ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ పరిపాలన కింద ఉంది కనుక ఆయన పూర్తి పేరు జార్జ్ కర్జన్, ఆయన్ని లార్డ్ కర్జన్ అంటారు. ఆయన వైస్రాయ్గా పనిచేశాడు. చాలా యోగ్యుడు. ఆయనకి ఎంతో గొప్ప జ్ఞానం ఉంది, సామర్థ్యం ఉంది, అన్ని అనుభవాలు ఉన్నాయి. ఈయన గురించి యూకేకి ప్రైమ్ మినిస్టర్ పనిచేసినటువంటి స్టాన్లీ బాల్డ్విన్ ఒక పబ్లిక్ స్టేట్మెంట్ చేశాడు. లార్డ్ కర్జన్ గురించి నేను తప్ప ఇంకెవరు చెప్పలేరు, అండ్ నేను తప్పకుండా ఆయనలో ఉన్నటువంటి విశేషం ఏంటో మీకు అందరికీ చెప్పాలి. ఒకసారి ఆయన్ని లేక నన్ను యూకేకి ప్రధానమంత్రిగా ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మా ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నప్పుడు మరి నన్ను ఎంపిక చేశారు. నేను ప్రైమ్ మినిస్టర్ని అయ్యాను, ఆయన అవ్వలేకపోయాడు. అండ్ నేను ఆయనకు ఒక మాట చెప్పాను, నీవు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ వై సేవ చేసేదానికన్నా ఎక్కువగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇంపీరియల్ డిఫెన్స్ కమిటీకి చైర్మన్గా నీవు ఎక్కువ సేవ చేయగలవు. లార్డ్ కర్జన్ ఒక్క మాట మాట్లాడలేదు, ఒప్పుకున్నాడు, దాన్ని తీసుకున్నాడు, ఆ పోస్ట్లోకి వెళ్ళిపోయాడు. అట్లా ఇంకొకసారి ఆయనకి అట్లాగే ఉన్నతమైనటువంటి హోదాలోనికి రాకుండా ఆయన్ని వేరే స్థలంలో పెట్టడం జరిగింది. కానీ 2 సార్లు నేను ఆయన్ని దగ్గరగా చూశాను. ఆయనలో నేను తెలుసుకున్నది ఏంటంటే ఆయనలో కించిత్తు నిరుత్సాహము నాకు కనబడలేదు. ఆయన దాని గురించి ఒక్క మాట అనలేదు, ఆయన చూపుల్లో దాన్ని చూపించలేదు, ఆయన చేష్టల్లో కూడా దాన్ని ఎక్కడా బయట పెట్టలేదు. ఆయన నిజంగా ఎంత గొప్ప మనిషి. అండ్ ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలో నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి అధికారిక హోదాలోనికి ఆయన రాలేదు, కానీ అక్కడున్న వానికన్నా ఈ దేశానికి అత్యధికమైనటువంటి సేవ దాని కిందున్న స్థానంలో ఆయన ఉండి చేశాడు. అది బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప తిరుగులేనటువంటి స్టేట్మెంట్. సో నా పోస్ట్ ఏంటి అన్నది కాదు ముఖ్యము, నేను ఇంత పైన టాప్ మోస్ట్ పోస్ట్లో ఉన్నానా అన్నది కాదు ముఖ్యము. ఆ పోస్ట్లో ఉండి నేను కాంట్రిబ్యూట్ చేయకుండా ఉండొచ్చు, కానీ నేను ప్యూన్ పోస్ట్లో ఉండి కూడా గొప్ప కాంట్రిబ్యూషన్ నా దేశానికి చేసి ఉండొచ్చు. సో నీకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, నీకు దేవుడిచ్చినటువంటి స్థానం ఏదైనా పర్వాలేదు, నీవు దాన్ని బట్టి సంతోషించుట కాదు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశంలో దేవుడి సేవ ఎంతగా నీవు చేయగలుగుతున్నావు అన్నదాన్ని బట్టి సంతోషించాలి. సో వీరు ఆయన్ని ఎదుర్కోలేకపోయారు. 34లో మీరు గమనించినట్లయితే ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగగా వారు ఊరకుండిరి. ఆయన అడిగేశాడు వారిని, తప్పకుండా అడుగుతాడు. నిజంగా నడిపించేటువంటి నాయకుడు సమ్ టైమ్స్ మరి తన వెంట ఉన్నటువంటి వారిని, తన డిసైపుల్స్ని కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్తో ఇబ్బంది పాలు చేస్తాడు, లేకపోతే అతను నాయకుడు కాడు. నాయకుడు అంటే ఎప్పుడు మనల్ని ముద్దుతో గారాభంతో పంపించాడు. ఏ తల్లినైనా నాకు చూపించండి వాడికి నేతి ముద్దలు పెట్టి పిర్ర మీద దెబ్బలు కొట్టకుండా పెంచిన తల్లిని. నిజమైన తల్లి అయితే ఒక్కటి కూడా ఉండదు మీకు ప్రపంచంలో. సో నాయకుడు కూడా
వారిలో ఉన్నటువంటి అవలక్షణాలు తొలగించి వారిని మంచి శ్రేష్టమైన వారిగా మార్చాలంటే వారిని అడగాలి. ఆయనకి తెలియక అడగట్లేదు, ఆయన వారి చేత ఒప్పుకోలు కోసం అడుగుతున్నాడు. సో వీధిలో వారు వాదించినప్పుడు గట్టిగా మాట్లాడారు, కానీ ఆ యొక్క గదిలోనికి వచ్చిన తర్వాత ఆయన అడిగినప్పుడు ఒకరు నోరు మెదపట్లేదు. సేమ్ థింగ్ కదా, బయట గట్టిగా మాట్లాడేటువంటి వారు పెద్దలు అడిగినప్పుడు దానికి జవాబు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మేబీ వారి మనస్సాక్షి వారిని మొత్తి ఉండొచ్చు, వారు సిగ్గుపడి ఉండొచ్చు, వారికి అది చాలా హేయమైనదిగా అనిపించి ఉండొచ్చు. ఆయనేమో ఇప్పటిదాకా మా ముందు తను తాను ఎట్లా తగ్గించుకుంటున్నాడో, త్యాగము చేస్తున్నాడో, సేవకుని రూపము దాల్చాడో దాని గురించి మాకు బోధిస్తుంటే మేమేమో ఆయన పోగానే నేను పెద్ద, నేను ప్రముఖ, నేను ముఖ్యం అనుకునేటువంటి దాంట్లో మమ్మల్ని మేము హెచ్చించుకోబోయాం. మేమెంత స్వార్థపరులం, మేమెంత గర్వాంధులం, మేమెంత అవివేకులం అని వారు బాధపడి ఉండొచ్చు. 35వ వచనం 2వ భాగంలో, అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరని ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడినై ఉండవలనని చెప్పి ఆయన కూర్చున్నాడు. ఆయన ఒక బోధకుడు. యూదా రాబైలకు కూర్చుని బోధ చేసేటువంటి అలవాటు ఉంది, ఎందుకంటే కూర్చుని బోధ చేయుట అధికారముతో కూడుకున్నటువంటి విషయం. కనుక ఇప్పుడు యేసు అధికారికమైనటువంటి బోధకుడి స్థానాన్ని తీసుకున్నాడు, 12 మందిని పిలిచాడు, అండ్ ఇప్పుడు వారికి చెప్తున్నాడు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే, మన ప్రభువులో మనకు కనబడే విశేషం ఏంటంటే, ఆయన ఎవడు గొప్ప అన్న దానిని బట్టి వారిని తప్పు పట్టలేదు, కానీ దాన్ని రీడిఫైన్ చేశాడు. అంటే గొప్పతనం అనేది ఎందులో ఉంది అన్నది చెప్తున్నాడు. ఎవడు గొప్ప అన్నందుకు ఆయన వారిని తప్పు పట్టలేదు, కానీ గొప్పతనము ఎందులో ఉన్నది, మీరు అనుకున్నటువంటి దాంట్లో కాదు, గొప్పతనం ఎందులో ఉన్నది అని ఆయన చెప్తున్నాడు. మనుషుల దృష్టిలో గొప్పవారిగా ఉండుట కాదు, దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండుట ముఖ్యం. ఈ లోకము లోలీనెస్లో గ్రేట్నెస్ని చూడదు, అంటే చిన్నతనంలో గొప్పతనాన్ని లోకము చూడదు, కానీ దేవుడు చిన్నతనంలోనే గొప్పతనాన్ని చూస్తాడు. అండ్ అది ఇక్కడ మనకు ఒక గ్రాఫిక్ ఎగ్జాంపుల్లో యేసుప్రభు మనకి చూపించాడు. లోకం అంటుంది, నిన్ను ఎంతమంది సేవిస్తే, నేను ఎంతమంది పొగిడితే, నేను ఎంతమంది అందలం ఎక్కిస్తే నీవు అంత గొప్ప. కానీ దేవుడు అంటాడు, నీవు లోకంలో ఎంతమందికి నిన్ను నీవు తగ్గించుకొని సేవ చేస్తే నీవు నా దృష్టిలో అంత గొప్ప. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుట అనేది ఒకడు తగ్గింపు కలిగి సేవ చేయకపోతే, ప్రేమ చూపకపోతే, త్యాగము చేయకపోతే ఎన్నటికీ జరగదు. అండ్ నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించని వాడు పైనున్న కనబడని దేవుడిని అన్నిటికీ ప్రేమించలేడు. దిస్ ఈజ్ ఇంటర్లింక్డ్. దేవుడిని నేను ప్రేమించాలంటే దేవుడి పోలికలో, దేవుడి చేత ప్రేమింపబడి, రక్షింపబడి, నా ముందు పెట్టబడి, నా దగ్గరికి తేబడిన మనిషిని నేను ప్రేమించుట. నేను మనిషిని ప్రేమించను అంటే నేను దేవుడిని ప్రేమించట్లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. లవ్ ఈజ్ నాట్ ఎ వర్డ్, లవ్ ఈజ్ ఎ డీడ్. ప్రేమ పదం కాదు, ప్రేమ పని. సో ట్రూ గ్రేట్నెస్ ఎట్లా వస్తుంది? త్రూ సర్వీస్ ఆఫ్ అదర్స్. ఇతరులకు సేవ చేయటం ద్వారా. అందరికీ పరిచారకుడై ఉండవలెను. ఖచ్చితం అది, అందరికీ పరిచారకుడై ఉండవలెను. నీవు మొదట ఉండాలంటే నీవు చివర ఉండడానికి ఇష్టపడాలి, కడపటి వాడిగా ఉండడానికి ఇష్టపడాలి. అంటే పరిచారకుడు, సేవకుడు, దాసుడు అందరికన్నా చివరి స్థానాన్ని తీసుకుంటాడు. పేరు కోసం, ప్రతిష్ట కోసం, పదవి కోసం, హోదా కోసం, మరి దేనికోసం ప్రాకులాడడు. చివరికి ఆ రోజుల్లో వారు ఫలితాల కోసం కూడా ప్రాకులాడేవారు కారు. సో దాంట్లో ఏం కనపడుతుంది? త్యాగం కనపడుతుంది, వినయం కనపడుతుంది, నిస్వార్థమైనటువంటి సేవ కనపడుతుంది. డియాకోనోస్ అనేటువంటి పదానికి సేవకుడు అంటే బల్లల దగ్గర ఉండి వడ్డించేవాడు. బట్లర్ అని మనం అంటాం, వెయిటర్ అని మనం అంటాం. అక్కడ ఉన్నటువంటి వారి అవసరతను తీర్చేవాడు. వారు ఎంతసేపు అక్కడ ఉంటారో అంతసేపు ఉండి వారికి చక్కగా సేవ చేసేటువంటి వాడు. కానీ ఆ సమాజంలో గ్రీకులు మరి వారికి ఉన్నటువంటి తత్వం ఏంటంటే, ఇతరులకు సేవ చేసేటువంటి మనిషి ఎప్పటికైనా ఎట్లా సంతోషంగా ఉంటాడు. అది వారి ప్లాటో చెప్పినటువంటి మాట. ఇతరులకు సేవ చేసేవాడు ఎప్పటికైనా ఎట్లా సంతోషంగా ఉంటాడు. అండ్ జీసస్ చెప్పిన మాట, ఇతరులతో సేవ చేయించుకునేవాడు ఎన్నటికీ సంతోషంగా ఉండడు, ఇతరులకు సేవ చేసేవాడే ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు. నాకు ఒకరిస్తే 10% సంతోషం, కానీ నేను ఇంకొకరికి ఇస్తే 100% సంతోషం. ఇది తిరుగులేని సత్యం. ఇది ఇచ్చేవారికే తెలుసు, పుచ్చుకునే వారికి తెలియదు.
సో సేవ అనేది పొరుగువాడిని ప్రేమించుటలో మనము చూపించేటువంటి విషయం. అందుకనే యేసుప్రభు మరొక చోట ఇంకా చక్కగా చెప్పాడు. లూకా సువార్త 22వ అధ్యాయము మీరు ఒకసారి తిప్పండి, 27వ వచనం. లూకా 22:27. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండు వాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. సో నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. వారి పరిభాషలో చెప్తున్నాడు, మీకు గొప్పవాడెవడు? మీ దృష్టిలో పనిచేసి వడ్డించేవాడా లేకపోతే కూర్చుని తినేవాడా? కూర్చుని తినేవాడే కదా. నేను కూర్చుని తినేవాడిని కాదు, నేను ఆ కూర్చుని తినేవాడికి వడ్డించి పెట్టేవాడిని. అది మన ప్రభు అయితే, అది మన శిరస్సు అయితే, అది మన మాదిరి అయితే మనం ఎట్లా కూర్చుని తినేవాళ్ళముగా తయారవుతాం? ఎన్నో చర్చెస్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కూర్చుని తినేవాళ్లే కూర్చుంటారు. ఇక్కడ బోధకుడు ఆత్మీయ ఆహారం పెడితే తింటారు, వెళ్ళిపోతారు. అండ్ చాలా చర్చెస్లో బ్రేక్ఫాస్ట్ పెట్టరు. చాలా చర్చెస్లో క్రిస్మస్ కూడా చిన్న ముక్క కేక్ ఇవ్వరు. ఎంతసేపు మీ దగ్గర నుండి టేకు 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 అండ్ మిమ్మల్ని అవుట్ సైడ్ ఫేక్. కేక్ అంటే బయటకు వేసేయడం, విసిరేయడం. అది చాలా చర్చెస్లో ఉన్నటువంటి ఫిలాసఫీ. 50 కన్నా ఎక్కువ దేశాల్లో అన్ని డినామినేషన్స్లో ఉన్న చర్చెస్లో చూసిన పరిస్థితి అది. వ్యక్తిగతంగా నేను చూశాను. సో ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడు? సేవ. అందుకనే VWCలో సేవ. ప్రతి సభ్యుడు, రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు సంఘంలో సభ్యుడు అవ్వాలి, సంఘంలో అంగం అవ్వాలి, సంఘానికి సేవ చేయాలి. ఈ దేహంలో ఏ పార్ట్ కూడా పని చేయకుండా ఉండకూడదు. అప్పుడే ఇది ఆరోగ్యంగా బలంగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. అట్లాగే దేవుడి సంఘంలో ప్రతి ఒక్కరు పని చేయాలి. కానీ ఎంతమంది, ఎన్ని చర్చెస్లో అట్లా ఉంది? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇట్లా అన్నాడు, ప్రతి ఒక్కడు ప్రముఖుడైపోడు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి అట్లాంటి స్థాయి ఉండదు, అట్లాంటి అవకాశం లభించదు. ప్రతి ఒక్కడు ఫేమస్ అయిపోడు, కానీ ప్రతి ఒక్కడు గ్రేట్ అవ్వచ్చు. ఎట్లా అంటే త్రూ సర్వీస్. ప్రతి ఒక్కడు గొప్పడు అవ్వచ్చు. ఎట్లా అంటే సేవ చేయుట ద్వారా. సో మనము యేసును ఎంతవరకు గ్రహించాం? ఇక 36, 37 వచనాలు ఒకవేళ మీరు గమనిస్తే మార్కు సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభు ఇప్పుడు వారికి ఒక చిత్ర రూపంలో పాఠాన్ని నేర్పిస్తాడు. 36, 37. ఒక చిన్న బిడ్డను తీసుకొని వారి మధ్యను నిలువబెట్టి వారిని ఎత్తి కౌగిలించుకొని, ఇటు చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొని వాడు నన్ను గాక నన్ను పంపిన వారిని చేర్చుకొనునని వారితో చెప్పాను. యూదులకి ఇదొక అలవాటు అనమాట. వారు బోధ మాటల్లో కాకుండా తర్వాత ఇట్లా చేష్టలతో చిత్ర రూపాల్లో కూడా చేసి చూపిస్తారు. ఇది ప్రవక్తలకు ఉన్నటువంటి అలవాటు, యూద రాబైలకు ఉన్నటువంటి అలవాటు. ఇక్కడ తెలుగులో చిన్న బిడ్డ అని ఉంది కదా. చిన్న బిడ్డ అరమిక్ భాషలో చిన్న బిడ్డ అంటే చైల్డ్, లేకపోతే ఇన్ఫెంట్ అండ్ సర్వెంట్ రెండు ఒకే పదం. సేవకుడు, చిన్న బిడ్డ అరమైక్ భాషలో ఒకే పదం అన్నమాట. సో ఆయన ఏం చెప్తున్నాడు? మీరు సేవకులై ఉండాలని చెప్పాడు. అండ్ ఇప్పుడు దానికి ఒక చిహ్నాన్ని, ఒక చిత్రాన్ని చూపిస్తున్నాడు. మీ సేవ ఎట్లా ఉండాలంటే ఇట్లా ఉండాలి, ఈ చిన్న బిడ్డను పోలి ఉండాలి. బైబిల్లో మీరు జాగ్రత్తగా చూస్తే కాంటెక్స్ట్ని బట్టి చిన్న బిడ్డకు ఉన్నటువంటి లక్షణాలను దేవుడు మనకు చూపిస్తాడు. మత్తయి 18వ అధ్యాయంలో ఆయన చిన్న బిడ్డ గురించి మాట్లాడాడు. అక్కడ కాంటెక్స్ట్ని బట్టి అర్థం వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ మార్కు 9లో ఆయన చిన్న బిడ్డ గురించి మాట్లాడినప్పుడు దీని యొక్క అర్థం వేరుగా ఉంది. మనందరం అనుకుంటాము చిన్నపిల్లలు అంటే మరి అమాయకులు, చిన్నపిల్లలు అంటే వినయ మనస్కులు, చిన్నపిల్లలు అంటే ఏమి తెలియని వారు. ఇప్పుడు ఇక్కడ ఆయన దాని గురించి మాట్లాడట్లేదు. ఆ సమాజంలో చిన్న పిల్లలకు విలువ లేదు. సింపుల్గా చిన్న పిల్లలకు విలువ లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు ఏమి చేయలేరు, చిన్న పిల్లలు ఏమి చేసి సాధించినది లేదు. చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. కనుక ఆ యొక్క సమాజంలో అందరికన్నా లోయెస్ట్ రంగ్ స్లేవ్, బానిస, బానిస కన్నా పైన దాసుడు, దాసుడి మీద బాలుడు. సో చిన్న బిడ్డకు విలువ లేదు ఆ సమాజంలో. అండ్ మీరేమో విలువ కోసం ప్రాకులాడుతున్నారు, విలువ కోసం పోరాడుతున్నారు, విలువ కోసం పోటీ పడుతున్నారు, విలువ కోసం వాదించుకుంటున్నారు. నేను గొప్ప, నేను ముఖ్యమని. మీరు ఉండాల్సింది ఇట్లా విలువలేని వ్యక్తిలాగా ఉండాలి. ఈ చిన్న పిల్లోడికి నేను గొప్పగా ఉండాలి, నేను అందరికన్నా ముఖ్యుడిగా ఉండాలి అనేటువంటి ఆలోచన వీడికి రాదు. ఎందుకంటే వీడు మరి వాల్యూ లేనటువంటి మనిషి.
వీడికి అధికారం లేదు, వీడిలో ఏ గొప్పతనం లేదు, వీడికి బుద్ధి పూర్తిగా రాలేదు, వీడికి బలహీనత ఉంది, వీడిని పట్టించుకోరు. కొన్నిసార్లు కొంతమంది ఇళ్ళలో బంధువులు వస్తారు చూడండి. బంధువులు వచ్చినప్పుడు చిన్నపిల్లలు బంధువుల దగ్గరికి రాకుండా తల్లిదండ్రులు వారికి కొన్ని షరతులు పెట్టేస్తారు. అదొక అంకుల్ వస్తాడు, ఆంటీ వస్తుంది, అప్పుడు మేము మాట్లాడుతుంటే మధ్యలోకి వచ్చేసి డిస్టర్బ్ చేయొద్దు, మీరు మీ రూమ్లో ఉండండి, హోంవర్క్ చేసుకోండి, వగైరా వగైరా. అండ్ కొన్నిసార్లు బంధువులు పిల్లలు వస్తుంటే ఇష్టపడరు. వీడొచ్చి మా మధ్యలో నేను తినకుండా వీడు డిస్టర్బ్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకోటి అని. అండ్ నాకు గుర్తుంది, ఒకానొక సందర్భంలో జరిగినటువంటి ఒక అనుభవం. ఒక చోట నేనున్నాను చిన్నపిల్లోడిని, అక్కడ మా బంధువు ఒక ఆయన వచ్చాడు, కూర్చుని తాగుతున్నాడు మద్యం. నేను అక్కడికి వచ్చాను ఎందుకో, ఆ పక్కనే మా డాడీ కూడా ఉన్నాడు. సో నేను అక్కడికి వచ్చి ఏదో అంటే ఈయన నన్ను, మా డాడీ ఏమనలేదు కానీ ఈయన నన్ను కసురుకున్నాడు, అక్కడి నుంచి గెట్ అవుట్ అంటున్నాడు. అండ్ ఆయన రాయలసీమోడు కనుక రాయలసీమలో వాడిన పదం ఇప్పుడు నేను వాడలేను. పాత బతుకు పోయింది, పాత మాటలు పోయాయి. నన్ను అట్లా సంబోధించి అక్కడ నుండి బొమ్మంటున్నాడు. మేబీ నేను ఒక 7-8 years ఉంటానేమో, ఇంకా మర్చిపోలేదు. నేను సగం మర్చిపోయా, కానీ అది ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే అది పద్ధతి కాదు, పిల్లోడికి విలువ లేదు. ఈ పిల్లోడు తాగట్లేదు, ఆ పెద్దోడు తాగుతున్నాడు, ఆడికి బుద్ధి లేదు, కానీ ఈ పిల్లోడిని తిడుతున్నాడు. ఎందుకంటే దృష్టిలో వీడికి విలువ లేదు. సో జీసస్ ఏం చెప్తున్నాడు, మన సమాజంలో కూడా వీరు స్మాలెస్ట్, లీస్ట్ సిగ్నిఫికెంట్. మీరు ఒకసారి లూకా 9:48 తిప్పి చూడండి, అక్కడ సేమ్ ప్యారలల్లో ఇట్లా రాయబడి ఉంది. లూకా 9:48, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ఇప్పుడు వినండి, అండర్లైన్ చేయండి. మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. అది జీసస్ టీచింగ్. అది ఆయన నోట్లో నుండి ఆయన పలికినటువంటి అమోఘమైనటువంటి జీవన సత్యముతో కూడిన మాటలు. మీ అందరిలో ఎవడు అత్యల్పుడు, అల్పుడు కూడా కాదు, అత్యల్పుడు, అంతే అల్పుల్లోకెల్లా అల్పుడై ఉంటాడో వాడే గొప్పవాడు. ఆయన దృష్టిలో గొప్పవాడు అత్యల్పుడు అందరిలో. సో ఇప్పుడు మీరు చెప్పండి, క్రిస్టియన్ అయిన తర్వాత మీరు ఎంతవరకు ఈ విషయంలో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ చేశారు? మిమ్మల్ని ఎవరైనా పట్టించుకోకపోతే, మీ గురించి ఎవరైనా మంచి కితాబ్ ఇవ్వకపోతే, మీకు విలువనివ్వకపోతే మీరు ఫీల్ అయిపోతారా? అయితే మీరు ఇంకా ట్రాన్స్ఫార్మ్ అవ్వలేదు, మీరు ఇంకా సామాజికంగానే ఆలోచిస్తున్నారు. అదే విషయంలో మీరు ఉన్నారు, ఇరుకునబడి ఉన్నారు. మీరు దాంట్లో నుంచి బయటపడాలా, యేసుప్రభు చెప్పినట్టు అందరిలో నేను అత్యల్పుడిగా ఉండాలి అనుకునేటువంటి వారిగా మీరు తయారవ్వాలా. సో వీరిని వెల్కమ్ చేయమని చెప్తున్నాడు. ఇట్టి చిన్న బిడ్డలలో ఒక్కనిని నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు. సో వీరికి విలువలేదు కదా, ఇట్లాంటి వారికి మీరు విలువనివ్వండి. ఈ పిల్లల్ని చేర్చుకున్న వారు నన్ను చేర్చుకుంటున్నారు. నన్ను చేర్చుకోవడమే కాదు, నన్ను పంపిన వాడు అంటే నా తండ్రిని కూడా చేర్చుకుంటున్నారు. మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేనైతే ఎక్కువ చూశాను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో. అంటే వేరు వేరు దేశాల నుండి పెద్ద పెద్ద సేవకులు వస్తారు. అండ్ వారు వచ్చినప్పుడు మరొక బ్యాంకాక్లో ఎప్పుడో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. 130 దేశాల నుండి 3200 మంది గనులు వచ్చారు, క్రైస్తవ గనులు. అందరూ సూట్లు బూట్లు వేసుకున్నారు. 7 రోజులు అక్కడ మాకు ఆ యొక్క కాన్ఫరెన్స్ జరిగింది. అండ్ వారి యొక్క బ్యాడ్జీలు ఇక్కడ ఉంటాయి. కొంతమంది ముఖంతోనే సుపరిచితం, ఎందుకంటే వారికి ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఉంది. కొంతమందికి బ్యాడ్జ్ చూస్తే తెలుస్తుంది వారు ఏంటి అనేది. థియోలాజియన్స్ ఉన్నారు, బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, మెగా చర్చ్ పాస్టర్లు ఉన్నారు, అందరు ఉన్నారు. సో అక్కడ ఒకటి గమనించాను, అదేంటంటే తెలిసిన ముఖాన్ని చూసి దగ్గరకు వచ్చేవారు, లేకపోతే బ్యాడ్జ్ మీద రాసినటువంటి విషయాన్ని చూసి దగ్గరకు వచ్చేవారు. నీ ముఖం ఎవరికి తెలియదు, నీ బ్యాడ్జ్ మీద పెద్ద విశేషం లేదు, నిన్ను దాటేసి నెక్స్ట్ గొప్పోడు ఎవడు, గొప్ప సెలబ్రిటీ ఎవడు, ముఖ్యుడు ఎవడు, ఇక్కడ అట్లా ఎతుకుతుంటాయి కళ్ళు. నువ్వు ముందే ఉంటావు, వాడు ఇంకెక్కడో ఎతుకుతుంటాడు. అవతలోడు వీడిని కేర్ చేయడు, కానీ వీడు నిన్ను కేర్ చేయడు, వాడు చూస్తుంటాడు. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? కొన్నిసార్లు మనతో వారు మాట్లాడుతున్నట్టు ఉంటారు, కానీ వారి కళ్ళు ఎక్కడో ఉంటాయి. దాని అర్థం ఏంటంటే నువ్వు నాతో ఇది లేదు. అఫ్కోర్స్ సమ్ టైమ్స్ వారిని ఎవరైనా పిలిచి ఏదైనా అయితే దాంట్లో నేను వారిని తప్పు పట్టట్లేదు. సో ఆ ఎదుట ఉన్న వ్యక్తి నోబడీ అయితే వారిని విడిచిపెట్టేస్తారు. ఎదుట ఉన్న వ్యక్తి సెలబ్రిటీ అయితే వారి వెంట చేరిపోతారు.
అండ్ జీసస్ దాన్ని పూర్తిగా పక్షపాతం అని చెప్పి కొట్టిపారేసి అట్లాంటిది ఆయన రాజ్యంలో ఉండడం ఇష్టం లేదని చెప్తున్నాడు. సో వీరిని మీరు అంగీకరించండి, వీరిని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నారు. చర్చెస్లో కూడా అంటుంటారు కొన్నిసార్లు, వీరు వచ్చారు వారు వచ్చారు మేము వారిని వెళ్ళగొట్టామని. చర్చికి వచ్చే ఏ వ్యక్తిని మనం వెళ్ళగొట్టకూడదు. పేదవాడు వచ్చాడు, చింపిరివాడు వచ్చాడు, బికారి వచ్చాడు, చినిగిపోయిన బట్టలతో వచ్చాడు, పిచ్చోడు వచ్చాడు, వెళ్ళగొట్టకూడదు. వెళ్ళగొట్టడానికి ఇది మన ఇల్లు కాదు. మీ ఇంట్లోకి రాకుండా మీరు ఏమైనా చేసుకోండి, కానీ చర్చ్ దేవుడి ఇల్లు కనుక ఎవరైనా వస్తే వెళ్ళగొట్టకూడదు. ఈ చర్చ్లో కూడా కొన్నిసార్లు కొంతమంది ఆ డోర్ దగ్గరకు వచ్చిన వాళ్ళు వెళ్ళగొట్టేశారు. అది పాపం, అది యేసు ప్రభు మనస్తత్వానికి వ్యతిరేకం. అంటే చర్చిలోనికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే వారి హోదాతో మనకి పని లేదు, వారు క్రీస్తులో ఏమై ఉన్నారు అంతే మనకి ముఖ్యం. వారు క్రీస్తు వారైతే వారికి లోకం ఏం విలువ ఇవ్వకపోయినా మనం విలువిస్తాం. కలెక్టర్కి ఎంత విలువిస్తామో అట్లాగే ర్యాగ్ పిక్కర్కి కూడా అంతే విలువిస్తాం. ఎందుకంటే దేవుడు విలువిచ్చాడు కనుక. అది మనం నేర్చుకోవాలి. అప్పుడు మనకి ఈ యొక్క సమస్యలు ఉండవు. సో ఈ చిన్న బిడ్డ ఎవరిక్కడ నిజంగా చిన్నపిల్లల్ని అట్లా చేర్చుకోమంటున్నాడా, లేకపోతే సమాజంలో అనగారినటువంటి వర్గాన్ని అట్లా చేర్చుకోమంటున్నాడా, లేకపోతే చిన్నపిల్లలు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులకు పోలికగా ఉంటే వారిని అట్లా చేర్చుకోమంటున్నాడా? అట్లాంటి విశ్వాసులను చేర్చుకోమంటున్నాడు. విలువలేని విశ్వాసులను చేర్చుకోండి. యేసు సహోదరుడైనటువంటి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో రాశాడు, మీ చర్చికి ఒకడు బంగారు ఉంగరము, బంగారు నెక్లెస్, అది నేను చెప్తున్నాను, అక్కడ రాయబడలేదు, మీ తర్వాత చూసుకోండి. బంగారు కడము, లేకపోతే బంగారు ఇదో బంగారు వడ్డానము వేసుకుని వస్తే వారికి మీరు బెస్ట్ సీట్ ఇచ్చి కూర్చోబెట్టి వారికి టీ కాఫీలు ఇస్తారు. అదే మీ చర్చికి చెప్పులు లేకుండా పాత చీర కట్టుకుని ఒక స్త్రీ వస్తే అక్కడ కూర్చోమ్మని నెల మీద కూర్చోబెడతారు. ఇది పక్షపాతం, ఇది పాపం, ఇది దేవుడు ఒప్పుకోనటువంటి సహింపలేనటువంటి నేరం. ఇది మీరు చేయకూడదు. కానీ చర్చెస్లో చేస్తారు అట్లాగే, అది చేయకూడదు. సో ఒక విశ్వాసిని ఎట్లా నీవు ట్రీట్ చేస్తున్నావు, ఒక క్రైస్తవ విశ్వాసిని నీవు ఎట్లా ట్రీట్ చేస్తున్నావు? ఎవరి కోసమైతే యేసు రక్తము చిందించాడో, ఎవరి కోసమైతే యేసు ప్రాణం పెట్టాడో ఆ వ్యక్తిని నీవు ఎట్లా ట్రీట్ చేస్తున్నావు? అది ప్రశ్న ఇక్కడ. నా పేరట అన్నాడు ఆయన, నా పేరట చేర్చుకుని వాడంటే నా ప్రతినిధిగా, నా యొక్క పక్షమును నున్నవాడిగా, నేను పంపిన వాడిగా, నా అధికారంతో వచ్చిన వాడిగా వాడిని నీవు చేర్చుకుంటే నీవు ధన్యత. ఇక చివరి దాంట్లోనికి వచ్చేద్దాం. 38 నుండి 41 వరకు రాసుకునేవారు రాసుకోండి. గ్రేట్నెస్ ఇన్ షేరింగ్, గ్రేట్నెస్ ఇన్ షేరింగ్. పంచుకోవడంలో గొప్పతనం, పంచుకోవడంలో గొప్పతనం. 38వ వచనం, అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెలగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. సో ఒక ఆయన్ని చూశాడు, ఆ పేరేంటో మనకు తెలియదు, ఆ పేరు ఇక్కడ రాయబడలేదు. ఒక వ్యక్తి, ఆయన యేసు పేరు మీద దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు ఒక ప్రాంతంలో. యోహాను చూశాడు, ఆర్ ఈ శిష్యుల్లో కొందరు చూశారు, గమనించారు, వాడు వీని గ్రూపు వారు కారని. అంటే ఈ 12లో లేని ఒకడు, యేసు ముఠాతో లేని ఒకడు, బయటివాడు. మార్క్స్ వార్తలు ఇప్పటిదాకా మనం చూసాం, ఇన్సైడర్ అవుట్ సైడర్ అనేది, లోపలి వారు బయటివారు అనేటువంటి విషయాన్ని. సో మేము లోపలి వారం, అతడు బయటివాడు కనుక మేము వానిని ఆటంకపరిచామని చెప్తున్నాడు. ఎందుకంటే వాడు మనల్ని వెంబడించట్లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పరోకియలిజం అంటారు. పరోకియలిజం తెలుగులో చెప్పాలంటే సంకుచిత భావం, ప్రాంతీయవాదం, గుంపువాదం, ముఠావాదం. కొందరుంటారు ప్రపంచంలో కేజేవి ఓన్లీ గుంపు. వారు ప్రపంచంలో ఎన్ని వర్షన్స్ బైబిల్స్ వచ్చినా అన్ని పర్వర్షన్స్ కేవలం కేజేవి ఒక్కటే దేవుడిచ్చిన బైబిల్ గ్రంథం అని నమ్ముతారు. ఇప్పుడు నేను వారి దగ్గరికి ఎన్కేజేవితో పోయినా కూడా, కేజేవి నుండే ఎన్కేజేవి వచ్చింది. నేను ఒకవేళ నా ఎన్కేజేవి ఇంగ్లీష్ బైబిల్తో వారి మధ్యలోకి పోతే నాకు పులిపిట్ ఇవ్వరు. నువ్వు కేజేవి కాదురా, నువ్వు పర్వటం అంటారు. సో ఇట్లా ప్రాంతీయవాదం, ముఠావాదం. సో దాంట్లో వీళ్ళు అవి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వనక్కర్లేదు, మా భారతదేశంలో ఎంతమంది ఉన్నారు. పరిమిత దృక్పథం కలిగినటువంటి వారు, ఒక గుంపుకు
సంబంధించి ఇక బయటి వారిని లెక్క చేయకుండా, ఒక ప్రాంతానికి సంబంధించి బయటి వారిని లెక్క చేయకుండా, ఒక మతానికి సంబంధించి బయటి వారిని లెక్క చేయకుండా ఉండేటువంటి ఇరుకైన ఆలోచన కలిగినటువంటి వారు స్వార్థపు మనుషులు. సో ఇతనికి యోహానుకు ఈ 12 మందితోనే పరిచయం ఉంది, అవతల వ్యక్తితో పరిచయం లేదు. కనుక ఏమంటున్నాడు, మనకి సంబంధం లేని ఒకడు ఈ పని చేస్తున్నాడు. అతడు చేసేది పాపమా మంచా చెడు? అతడు చేసింది ఏం చేశాడు? అతడు యోహానే చెప్పాడు కదా ఏం చేశాడు? ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. ఆ పని యేసు చేశాడు కదా. యేసు దయ్యాలను వెళ్ళగొట్టాడు కదా. యేసు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం తన శిష్యులకి 12 మందికి ఇచ్చాడు కదా. సో యేసు చేసిన పని, యేసు 12 మంది శిష్యులు చేస్తున్న పని ఇంకొకడు యేసు పేరట చేసినప్పుడు తప్పు చేయట్లేదు కదా, చెడు చేయట్లేదు కదా, మంచి చేస్తున్నాడు కదా, దేవుడి రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కదా, దేవుడి అధికారాన్ని స్థాపిస్తున్నాడు కదా, అండ్ మనుషులకు దయ్యాలు పట్టినటువంటి వారికి మేలు చేస్తున్నాడు కదా, విడుదల చేసి. సో అతడిని నీవు ఆటంకపరచడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ఈ వ్యక్తి, ఈ అనామకుడైనటువంటి వ్యక్తి అపోస్తలుల కార్యముల్లో 19వ అధ్యాయం మీరు తిప్పనవసరం లేదు, అక్కడ 13 నుండి 17 వరకు మీరు తర్వాత చూసుకోవచ్చు. స్కేవా అనే ఒక యాజకుడికి 7 మంది కుమారులు ఉంటారు. వారు దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు, వారు దయ్యములను వెళ్ళగొట్టేటువంటి వారు, ఎక్సార్సిస్టులు. కానీ వారికి యేసు నామం అనేది ఒక మ్యాజిక్ ఫార్ములా లాగా వాడతారు. యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాను, అందుకని దయ్యం కూడా మంచిగా అంటుంది వాడితో. యేసు ఎవరో మాకు తెలుసు, పౌలు ఎవరో మాకు తెలుసు, నువ్వెవడివి అండ్ ఎట్లా కొడుతుందంటే వారికి పాపం మళ్ళీ పోయి బట్టలు కొనుక్కోవాల్సి వస్తుంది. సో దయ్యానికి కూడా తెలుసు నువ్వెవరవో, నువ్వు దేవుడి సంబంధివో కాదో దయ్యానికి బాగా తెలుసు. సో ఈ వ్యక్తి ఈ స్కేవా కుమారులు లాంటి వ్యక్తి కాడు. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి? లూకా 10లో తిప్పనవసరం లేదు, మనకి ఒకటి తెలిసి ఉంటుంది. పాటికి 70 మందిని ఇద్దరిద్దరుగా యేసుప్రభు పంపించాడు శిష్యుల్ని. అతన్ని వాడు మనలను వెంబడించు వాడు కాడు గనుక ఆటంక పరిచితిమి. ఇది ఉండకూడదు. అంటే ఆ వ్యక్తి నా చర్చ్ మెంబర్ కాదు గనుక, ఆ వ్యక్తి నా డినామినేషన్ సంబంధి కాదు గనుక, ఆ వ్యక్తి మరి ఈ కోర్ డాక్ట్రిన్స్ విషయంలో కాదు, మూల సిద్ధాంతాల విషయంలో మనం ఎక్కడ రాజీ పడము. మనము అక్కడ ఎవరితో చేరాలో చేరకూడదో అది ఖాయం, అది ఖచ్చితం. దాంట్లో మన నిర్ణయం లేదు. దేవుడు చెప్పాడు, దేవుడి చిత్తమే మనం చేస్తాం. కానీ టెర్షియరీ డాక్ట్రిన్స్ ఉంటాయి. టెర్షియరీ అంటే 3rd and 4th ఉండేటువంటివి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కొన్ని చర్చెస్లో చెప్పులు బయట విప్పి లోపలికి వచ్చి ఆరాధన చేయమంటారు. నాకేం అభ్యంతరం లేదు. నేను చెప్పులు బూట్లు బయట ఇప్పేసి లోపలికి వెళ్ళి ఆరాధన చేసి వాక్యం చెప్పి వెళ్ళిపోతాను. దాంతో నాకేం అభ్యంతరం లేదు. కొన్ని చర్చెస్లో కింద కూర్చుంటారు, కుర్చీలు ఉండవు, నేల మీద కార్పెట్ వేసి నాకేం అభ్యంతరం లేదు. అది టెర్షియరీ ఇష్యూ. సో వాళ్ళందరూ నా సహోదరులే, క్రీస్తునందు వారందరూ నా సహోదరులే, నాకేం అభ్యంతరం లేదు. ఎక్కడెక్కడ యేసు ప్రభువుని వారు నిజంగా ప్రేమిస్తారో, పూజిస్తారో, యేసును వారు వినయంతో ఆయన్ని వెంబడించి ఆయన మాట విని ఆయన్ని ప్రకటిస్తారో ఆ చర్చ్, ఏ చర్చ్ అయినా నాకు అభ్యంతరం లేదు. కానీ ఎక్కడైతే త్రిత్వాన్ని నమ్మరో, ఎక్కడైతే యేసుక్రీస్తు దేవుడు కాడంటారో, ఎక్కడైతే దేవుడిచ్చినటువంటి అధికారం కాకుండా స్త్రీలను పాస్టర్లుగా చేస్తారో, ఎక్కడైతే LGBTQ వాళ్ళని కూడా క్రైస్తవులుగా ఎక్కగడతారో, ఎక్కడైతే దేవుడు ఉన్నదే నిన్ను దీవించడానికి, నీకు ధనం ఇవ్వడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి అనే తప్పుడు బోధ చేస్తారో వాటితో నేను కలవా. కానీ మిగతా అన్నిటితో నేను కలుస్తా. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే నా చర్చిలో ఉన్న వారితోనే నేను కలుస్తా, ఇతరులతో నేను కలవా అని అనకూడదు. సంఖ్యాకాండంలో 11వ అధ్యాయం తిప్పనవసరం లేదు, జస్ట్ రాసుకోండి, 26 నుండి 30. నంబర్స్ 11:26-30. సంఖ్యాకాండం 11:26 నుండి 30. అక్కడ ఇట్లా ఉంటుంది. ఆ మనుషుల్లో 2 పాలెములో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తు వచ్చి, ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధించుమని చెప్పాను.
సో ఇద్దరు ఎల్దాదు మేధాదులు వారు ప్రవచిస్తుంటే మరి యెహోషువ వచ్చి మోషేతో అంటున్నాడు, వారిని ఆపు, వారు ప్రవచించకూడదు, వారిని నిలిపేయి. అందుకు మోషే అంటాడు, నా నిమిత్తం నీకు రోషం వచ్చేనా? అంటే నాకు రోషం రావట్లేదు, నీకు వస్తుందా అని అంటున్నాడు. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. సో ఇక్కడ యేసు ప్రభు కూడా ఏమనొచ్చు అన్నాడేమో మనకు తెలియదు, రాయబడలేదు. నాకు అభ్యంతరం లేదు, నీకెందుకు అభ్యంతరం? నా పేరు వాడుతున్నాడు, నీ పేరు కాదు. నా పేరు మీద దయ్యాలు ఎల్లగొడుతున్నాడు, నాకు అభ్యంతరం లేదు. అతడు నా పేరు వాడాడు అంటే నావాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నాకు ఉన్నటువంటి అధికారాన్ని తీసుకొని దయ్యాన్ని వెలగొడుతున్నాడు. నన్ను నిందించేవాడు కాడు, నా గురించి చెడుగా చెప్పేవాడు కాడు, నన్ను అతడు అందరికీ పరిచయం చేస్తున్నాడు. కనుక నాకు అతని విషయంలో అభ్యంతరం లేనప్పుడు నీకెందుకు? సో నాకు లేని రోషం నీకెందుకు? ఎల్దాదు మేధాదులను మోషే నివారించడు. ఆయన అంటాడు, వీరే కాదు ఇంకా అందరి మీద కూడా దేవుడు తన ఆత్మను పంపితే అందరూ ప్రవచించాలి. కానీ మోషే ఎవరిని నివారించాడు? కోరహును, దాతానును, అభిరామును. ఎందుకంటే వారు తిరుగుబాటుదారులు, వారు దేవద్రోహులు, వారిని చంపేయమన్నాడు. వీరు ఎట్లా చావాలంటే ఇంతవరకు భూమి మీద ఎవరికి రాని చావు వీళ్ళకి వస్తే నీవు నా దేవుడవు, నేను నీ దాసుడను అని అంటాడు మోషే. భూమి మీద సాత్వికుడికి అంత రోషం వచ్చింది అప్పుడు, కానీ వీళ్ళ విషయంలో రోషం లేదు. కనుక మనము ఎవరిని అంగీకరించాలి, ఎవరిని ఆటంకపరచాలి, ఎవరితో మనకు సహవాసం ఉండాలి, ఎవరితో ఉండకూడదు, బైబిల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఆటంకపరిచారు. పరోకియల్ అంటే చెప్పాను కదా, పక్షపాతవాదం, మాతో లేనివాడు అని. 39:40 అందుకు యేసు వానిని ఆటంకపరచకుడి, నా పేరట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగలవాడు ఎవడునూ లేడు, మనకు విరోధి కానివాడు మన పక్షముగానున్నవాడే. సింపుల్గా యేసు ప్రభు తన ఆజ్ఞను యోహాన్ ద్వారా మిగతా 11 మందికి ఇచ్చాడు. ఆటంకపరచొద్దు, చేయనివ్వండి అతన్ని. మీరే కాదు, మీ 12 ఇక్కడ సేవ చేయండి, అతడు ఇంకా మీకన్నా ఎక్కువ సేవ చేస్తే సంతోషించండి, దేవుడిని స్తుతించండి, అతన్ని అడ్డుకోకండి. నా పేరట అద్భుతం చేసేవాడు నన్ను చులకనగా నిందింపడు, అట్లాంటి వాడు ఉండడు, మనకు విరోధి కానివాడు మన పక్షముగా నున్నవాడే. సేమ్ స్టేట్మెంట్ మత్తయి 10లో ఉంటుంది, కానీ వేరుగా ఉంటుంది, దాని కాంటెక్స్ట్ వేరు గనుక. సో దేవుడి పేరట వాడబడేటువంటి వారిని, నిజంగా దేవుడి సేవకులుగా ఉన్నవారిని, మనతో వారు కలిసి సహవాసంలో, మన సంఘంలో, మన యొక్క డినామినేషన్లో లేకపోయినా కూడా మనం వారిని ఆటంకపరచకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సహించాలి, అండ్ వారిని దేవుని సేవలో ఇంకా ఫలభరితంగా చేయమని దేవుడి సన్నిధిలో వేడుకోవాలి. ముగిద్దాం. 41వ వచనం, మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఇప్పుడు యేసుప్రభు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ వ్యక్తి ఎవరినైతే నీవు ఆటంకపరిచావో, మీరు ఆటంకపరిచారో, ఆ అనామకుడైన వ్యక్తి నా పేరట దయ్యములను వెళ్ళగొట్టాడు కదా, వాడి ఫలము వాడికి లభిస్తుంది, వాడి సేవకు వాడికి నేను ఫలం ఇస్తాను. అండ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ సేవకు ఆ ఫలం ఉంది, కానీ మీలో ఎవరైనా సరే ఒక గ్లాసెడ్ నీళ్లు ఇతరులకు ఇస్తే మీ ఫలము, మీరు చేసిన ఆ యొక్క మంచి పనికి, మీరు చూపిన దాతృత్వానికి మీ ఫలము మీరు పోగొట్టుకోరు. సో క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు. సో మీరు నా వారు కదా, నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకోడు. మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మత్తయి 10:42లో ఇదే సేమ్ థింగ్ ఉంటుంది. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో, అంటే యేసు శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకుండని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అక్కడ 2-3 అర్థాలు నేను చెప్పొచ్చు, టైం లేదు, ఒకటే ఒక అర్థం చెప్పి ముగిచ్చేస్తాను. ఆ టైంలో యేసు శిష్యులు ఆయన తర్వాత తప్పకుండా హింసల పాలవుతారు, పర్సిక్యూషన్ గుండా పోతారు. పర్సిక్యూషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, చెరసాల్లో వేసినటువంటి ఒక వ్యక్తికి సౌకర్యం ఉండదు. చెరసాల్లో వేయబడినటువంటి ఒక వ్యక్తికి సరైన వస్త్రాలు ఇవ్వరు, సరైన భోజనం పెట్టరు, అండ్ కొన్ని సందర్భాల్లో నీళ్లు కూడా కరువు. సో అట్లా పర్సిక్యూటెడ్ పీపుల్కి మీరు ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే, నా పేరట
మీరు వారికి నీళ్ళు ఇస్తే మీ ఫలం పోదు అంటున్నాడు. అండ్ ఇది లాస్ట్ లెసన్లో కూడా నేను చెప్పాను, ఎండతో వేడిమితో ఉండేటువంటి దేశం అది. సో ఆ దేశంలో మనిషికి ఆహారము కన్నా నీళ్లు ముఖ్యం. సో నీళ్లు మీరు అన్నిటికన్నా చౌక ఉచితంగా దొరుకుతాయి. దాన్ని మీరు ఒక గిన్నెడు తీసుకొని ఆ దాహంలో ఉన్న వ్యక్తికి నీళ్లు మీరు ఇస్తే అతనికి మీరు మేలు చేశారు అండ్ నేను మీకు మేలు చేస్తాను, మీ యొక్క ఫలం పోదు. నా ఇక్కడ కిటికీ ఏంటంటే చారిటీ చేస్తే మీకు రివార్డ్ వస్తుందని చెప్పట్లేదు. ఎంతోమంది యేసు సంబంధులు కానివారు దాన ధర్మాలు చేస్తారు, అన్నదానం చేస్తారు. చారిటీ గురించి ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే చారిటీ చేసేటువంటి వాడు క్రూయల్ మ్యాన్గా ఉండొచ్చు. వాడు 10 మంది దగ్గర దోపిడిగాడు, కానీ 100 మందికి ఇక్కడ అన్నం పెట్టవచ్చు దోచుకున్న సొమ్ముతో. కానీ ఇక్కడ యేసు సంబంధి, యేసు పేరట యేసు శిష్యునికి అల్పునికి నీళ్ళిస్తే వారి ఫలము తప్పకుండా వారు పొందుతారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటున్నాడు. సో ఆయన ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇక్కడ కూడా సేవలో ఎదుటి వ్యక్తి అవసరాన్ని తీర్చుటలో మీరు దృష్టిని పెట్టి మనస్సును పెట్టి ఉండేవారిగా ఉండండి. అది మీ పని, నా సేవకులుగా, నా శిష్యులుగా. సో వేర్ ఈస్ ట్రూ గ్రేట్నెస్? నిజముగా గొప్పతనం ఎక్కడుంది? త్యాగంలో ఉంది. నిజముగా గొప్పతనం ఎక్కడుంది? సేవలో ఉంది. నిజముగా గొప్పతనం ఎక్కడుంది? ఇతరులతో పంచుకోవడంలో ఉంది. సో ఇతరులతో దేవుడి కృపను పంచుకోవాలి, ఇతరులతో దేవుడు మనకు చేసిన మేళ్లను పంచుకోవాలి. ప్రార్థన చేద్దాం. కొన్ని సెకండ్లు మనం తీసుకుందాం. ప్రభువా, అవును మీరు ఈ ఉదయం మాతో మాట్లాడారు, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ విశ్వాసులు, మీ కొరకు ఎంపిక చేయబడిన వారు ఏ ప్రకారం ఉండాలో మీరు మాకు నేర్పారు. మీరే మాకు మాదిరి, మీరే మాకు నిజమైనటువంటి ఉదాహరణ కనుక మిమ్ములాగా మేము మారుటకు మాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. ఇంకా యేసునందు పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మార్మన్స్ పొంది క్షమించబడి రక్షించబడకుండా ఉన్నవారు 2000 సంవత్సరాల క్రితమే ఆ ప్రభు అయిన యేసు మీ నిమిత్తము ఆయన మనుషుల చేతికి అప్పగింపబడ్డాడు. ఆయన వారు సిలువకు తీసుకెళ్లి కిరాతకంగా ఆయన్ని సిలువ వేసినప్పుడు ఆయన దాన్ని భరించాడు. ఆయన చంపబడితే ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మీకు బదులు మీ కొరకు విమోచన కార్యమును చేశాడు. మీరు చేసిన పాపమంతటిని కొట్టేయడానికి, కడిగేయడానికి తన పవిత్ర రక్తమును చెందించాడు. ఆయన మిమ్మల్ని తిరిగి లేచి పరలోకమందు సింహాసనాసీనుడై పిలుస్తున్నాడు. నన్ను నమ్మండి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టి నా రక్తంలో కడుగుబడి శుద్ధి చేయబడి నూతన సృష్టిగా మారండి. నా వలే మీ జీవితాన్ని జీవించండి, నిత్యత్వం నాతో గడపండి. అండ్ రక్షించబడినటువంటి మనము ఆత్మీయంగా ఎదగాలి, అభిషేకం పొందాలి, ఫలించాలి, గొప్ప శక్తిని కలిగి ఉండాలి, దేవుడి రాజ్యం కొరకు విస్తృతంగా కృషి చేయాలి. ఎన్నో ఉంటాయి మనకి మంచి తలంపులు. అవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం చెప్పాలంటే టు బీ అ సర్వెంట్ ఆఫ్ ఆల్, అందరికీ పరిచారకులమై ఉండుట, వీలైనప్పుడల్లా ఇతరులకు పరిచర్య చేయుట. ఆయన పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చాడు. అనేకులకు క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాడు. ఆ ప్రకారం మనముంటే మన జీవితం ధన్యం. ఇతరులకు, దేవునికి మనము చేయగలిగినటువంటి సమస్తమును మనం చేస్తాం. ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయం మీ కృపా కనికరాలను బట్టి మీకు స్తోత్రం. మేము మీ సంఘముగా కూడుకున్నాం, మీ సన్నిధానంలో ఉన్నాం. మీ సత్యమును గ్రహించుటకు మీ స్వరము ద్వారా మేము వినుటకు మీరు మాకు సహాయం చేశారు. మీకు కోట్ల స్తోత్రములు. వినవాక్యము నా హృదయంలో, మా హృదయాల్లో మీరే ఫలింప చేయండి. మేమందరము విని విడిచిపెట్టి మోసపోయే వారంగా కాక, వినదానికి విధేయులమై వర్ధిల్లి నిన్ను మయంపరిచి అనేకులకు మాదిరికరంగా మేలు పొందేవారముగా ఉంటకు సహాయం చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.